హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దామమ్మా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, కొత్త బ్యాచెస్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టార్ట్ అవుతున్నాయి. 1 జూలై నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే, అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆ ఫీజు కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదమ్మా. 5,000 × 12 months ఆన్లైన్ ఫీజు కట్టచ్చు. అండ్ అదే ఆఫ్లైన్ ఫీజు అయితే 10,000 × 7 monthsలో కట్టచ్చు అనమాట. ఓకే, ఆఫ్లైన్ మీకు హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ అనేవి మనకున్నాయి, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. ఓకే, సో అయితే మీకు ఇక్కడ చూస్తే టోటల్గా కాంప్రహెన్సివ్గా కవర్ అయ్యేటట్టు మనం యూపీఎస్సీ సిలబస్ అంతా డీల్ చేస్తాం. అండ్ మీకు ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇంక్లూషన్ చూడండి, మన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. సీసాట్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా సపరేట్గా ఉంటుంది. ఓకేనా, అంటే మీరు డే 1 నుంచి బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లోనే మీరు ప్రిపరేషన్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్ ఐబీపీఎస్ క్లాసెస్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తాయన్నమాట. సో వెంటనే చూడండి, ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ అదే కాదు, మనం కొత్త బ్యాచెస్ అనేవి ఆప్షనల్కి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్కసారి చూస్తే మనకి పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో పిఎస్ఐఆర్, పబ్యాడ్ ఎవరు డీల్ చేస్తున్నారమ్మా? సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ అయితే సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. ఆంథ్రపాలజీ ఇస్ డెల్డ్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ తెలుగు అయితే సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. అండ్ ఒక్కసారి మీరు అమౌంట్ చూడమ్మా, మార్కెట్లో దొరికే మీకు రెగ్యులర్ అమౌంట్ కన్నా మనం 50%కే క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఫీజు వచ్చేసి 25,000 ఉండేది, ఇప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చి 22,500కి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ దిస్ హోల్డ్స్ వ్యాలిడిటీ అప్ టు 15th June. ఓకే, 15th June వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, అంటే మనకి కొత్త బ్యాచ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వండమ్మా. ఓకే, సో కొత్త బ్యాచెస్ వెంటనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వెంటనే మీరు ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. అండ్ మరొక బ్యూటీ ఏంటంటే మీకు ఆప్షనల్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ వరకు నేను డీల్ చేస్తున్నాను. The whole syllabus can be completed within 4 to 5 months. ఓకే, 4 to 5 monthsలో మనకి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం జనరల్గా ఏం చేస్తాము, 3 to 4 times రివిజన్ అనేది కూడా మీకు ఎగ్జామినేషన్ వరకు సరిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు ఎన్రోల్ ఇన్ టు ఆంథ్రపాలజీ. ఓకే, ఆంథ్రపాలజీ ఆప్షనల్ స్టార్ట్ చేస్తే మీకు వేగంగా కంప్లీట్ అవుతుంది. మిగిలిన స్టూడెంట్స్ కన్నా కూడా మీరు కాస్త ఎడ్జ్లో ఉండగలరు అనమాట. ఓకే, సో అది ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. చూడమ్మా. టు ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడమ్మా. డేట్ 08/6/2022 అనమాట. ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్స్ అన్నీ 1 by 1 చూద్దాం. చూడమ్మా. ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్. తమిళనాడు టాప్స్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రీసెంట్గా రావడం జరిగింది. దాంట్లో తమిళనాడు లీడింగ్ స్టేజ్లో ఉంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ద వెయిట్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ రూలింగ్. ఓకే, ఒక కేసు అనేది రీసెంట్గా రావడం జరిగింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. దాంతో జిఎస్టీ కౌన్సిల్ స్ట్రక్చర్ మొత్తం రూపురేఖలన్నీ మారాయి. అంటే దాని రికమెండేషన్స్ కానీ వాటి ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందో మనం చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ది షాడోస్ ఓవర్ గ్లోబల్ గ్రోత్ రికవరీ ఆర్ లాంగ్. ఓకే, సో గ్లోబల్ గ్రోత్ రికవరీ ఏదైతే ఉంటుందో అది ఇంకా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదు అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్రైమ్ అండ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. క్రైమ్ అండ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇది చూస్తాము. నెక్స్ట్ డీకోడింగ్ చైనీస్ ఆక్యుపేషన్ ఇన్ వేరియస్ స్టేట్స్. ఇవన్నీ కూడా డీకోడ్ చేస్తాము. అంటే అది ఎందుకు చేస్తుంది, దాని అవసరం ఏంటి, అదంతా కూడా ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. అండ్ ఇండియా ఎయిమ్స్ టు జాయిన్ ఎన్ఎస్జీ. ఓకే, ఎవరు చెప్పారు? మినిస్టర్ చెప్తున్నారు అనమాట. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటాం. అసలు ఎన్ఎస్జీ అంటే ఏంటి, ఇండియా ఎందుకు ఎన్ఎస్జీలో జాయిన్ అవ్వాలనుకుంటుంది, అదంతా కూడా మనం ఆర్టికల్లో చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రీజ్ ఆన్
న్యూ ఐఏఎస్ డెప్యుటేషన్ రూల్స్. ఓకే, న్యూ ఐఏఎస్ డెప్యుటేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేయమని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎయిర్ స్పోర్ట్స్ ఇన్ ది కంట్రీ టు హ్యావ్ ఓవర్ సైట్ బాడీ. ఎయిర్ స్పోర్ట్స్ అనేది కొత్తగా తీసుకొని వద్దాము అనుకుంటున్నారు. సో యూ షుడ్ నో ఎయిర్ స్పోర్ట్స్ అంటే ఏంటి, వాట్ కాన్స్టిట్యూట్స్ ఎయిర్ స్పోర్ట్ అనేది మీకు క్లియర్గా తెలియాలన్నమాట. ఓకే, సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం 1 by 1 డీల్ చేద్దాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, తమిళనాడు టాప్స్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఓకేనా, తమిళనాడు టాప్స్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. అయితే ఇది మనం ఎక్కడ చూస్తాం, GS3 ఎకానమీలో చూస్తాము. GS3 ఎకానమీ. ఓకే, ఎకానమీలో టాప్ చూస్తాము. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఇటువంటి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం GS3లో చూస్తాము. అయితే ఇది మనకి ఎక్కువ ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక్కసారి చూస్తే దీన్ని స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని అంటాము. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఈ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఎవరన్నా ఇచ్చారు, ఇది FSSAI బాడీ ఇస్తుంది. అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ కంప్లీట్ చేద్దాం. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అంటే ఏంటో చూసిన తర్వాత మనం FSSAI గురించి చూద్దాం. అదేంటి సార్, ఫస్ట్ ఇది చూసి అది చూడాలి కదా అంటే నో, ఒకసారి ఇది చూస్తే ఇది నార్మల్గా ఇండెక్స్ ర్యాంకింగ్ మాత్రమే. ఆ తర్వాత ఇన్ లెంత్లో FSSAI బాడీ గురించి చూస్తాము. సో యూ కెన్ మేక్ నోట్ అవుట్ ఆఫ్ అవుట్ అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, నేను జూమింగ్ చేస్తున్నాను. తమిళనాడు టాప్డ్ 20 లార్జ్ స్టేట్స్. అయితే ఇక్కడ లార్జ్ స్టేట్స్కి వేరేగా, స్మాల్ స్టేట్స్కి వేరేగా ఇవ్వడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ద 4th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఓకే, అయితే చూడండి టాప్ 10 ఎవరున్నారు, తమిళనాడు ఉంది ఫస్ట్ 82 పాయింట్స్తో, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్. అయితే మీరు ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా మనం టాప్ 5, 10 సరే ఇదంతా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. టాప్ స్టేట్లో ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు. ఓకే, తమిళనాడు ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని అంటాం. అది కూడా లార్జ్ స్టేట్స్లో. అయితే సార్ స్మాల్ స్టేట్స్లో ఎవరు, స్మాల్ స్టేట్స్లో ఫస్ట్ గోవా అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఆర్టికల్ చూసారు కదమ్మా, ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ FSSAI బాడీ ఇస్తుంది, దాని రేటింగ్ ఇదంతా కూడా మనం చూస్తాము. ఇక్కడ ఒకవేళ చూస్తే ఈ FSSAI వేరే ఇష్యూస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ FSSAI వాళ్ళు తీసుకొచ్చింది ఈట్ రైట్ మూమెంట్. ఓకే, ఈట్ రైట్ మూమెంట్. ఆ బాడీ గురించి చూసుకున్నప్పుడు ఇన్ లెంత్లో అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఈట్ రైట్ మూమెంట్ అంటే సరైన ఫుడ్ తిని ప్రజలందరూ కూడా హెల్తీగా ఉండాలి అని మీనింగ్. ఈట్ రైట్ మూమెంట్ అని చూస్తాము. అయితే ఇక్కడ జనరల్గా మనం వేరియస్ కేటగిరీస్ అన్నిట్లో కూడా తీసుకుంటాం, క్రైటీరియా తీసుకుంటాం. ఆ క్రైటీరియా బట్టి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనే దాంట్లో ఏ క్రైటీరియా ఉంటుంది, ప్రావిజన్స్ ఏంటి అన్నీ కూడా ఒక్కసారి చూడండి. దీంట్లో మనకి 5 పారామీటర్స్ అనేవి ఉంటాయి. అంటే 5 క్రైటీరియాస్ తీసుకొని వాటి బేసిస్ మీద స్టేట్స్కి ర్యాంకింగ్ ఇస్తామన్నమాట. ఆ 5 పారామీటర్స్ ఏంటో చూడమ్మా. అయితే అవి హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, అండ్ ఆ తర్వాత ఇచ్చిన రూల్స్ అన్నీ కంప్లైన్స్ చేస్తున్నారా లేరా, కంప్లైన్స్ అంటే ఫాలో అవుతున్నామా లేదా అని చెక్ చేయడం. ఆ తర్వాత ప్రాపర్గా స్టేట్స్లో ఫుడ్స్ అనేవి శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ చేస్తున్నారా లేదా, ఆ టెస్టింగ్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అంటే ప్రాపర్ టెస్టింగ్ జరుగుతుందా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అండ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేస్తున్నారా లేదా, అంటే ఎక్కడికైనా రాంగ్ అవుతున్నాయా, మిస్టేక్స్ అవుతున్నాయా అని చూస్తున్నారా లేదా. అండ్ ఆ తర్వాత ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అని చూస్తాము. ఓకే, ట్రైనింగ్ ఒకవేళ కాస్త తక్కువలో ఉన్నారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్టేట్స్కి ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం కన్స్యూమర్ ఎంపవర్మెంట్ కూడా మెయిన్ చూస్తాము. ఎందుకు, కన్స్యూమర్కి తెలిస్తేనే కదా తన ఫుడ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. అండ్ ఎక్కడైనా కూడా ఇల్లీగల్ మెషర్స్ జరిగినా కూడా వెంటనే గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారు. సో కన్స్యూమర్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా 5 క్రైటీరియాస్ తీసుకొని దీని బేసిస్ మీద స్టేట్ పర్ఫార్మెన్స్ అనేది చూసి దాన్ని బట్టి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇండెక్స్ అనేది బోత్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, బోత్ క్వాలిటేటివ్ అండ్
క్వాంటిటేటివ్ అంటే మీ క్వశ్చన్ ఒకవేళ దిస్ టేక్స్ ఓన్లీ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ అన్నారు అనుకున్నామా, ఆప్షన్ రాంగ్. బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ అనేది తీసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది అని చూస్తాం. ఓకే, సో అయితే ఇది మొత్తం ఇండియా మొత్తం ఒకలాగే చేస్తాము. బట్ ఇన్ జనరల్గా ఏం చూస్తామంటే లార్జ్ స్టేట్స్కి ఒకలాగా, స్మాల్ స్టేట్స్కి ఒకలాగా చూస్తాం. అయితే ఈ పారామీటర్స్ ఇచ్చి ఇదంతా కూడా ఎవరు చేస్తారు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడు ఇన్ లెంత్ దీని గురించి డిస్కస్ చేద్దాము, చూడండి అమ్మా. అయితే ఈ FSSAI బాడీ గురించి ఒక్కసారి చూడండి. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అంటాము. స్టాట్యూటరీ బాడీ అంటే చట్టంతో వచ్చిందనమాట. అయితే ఏ చట్టంతో వచ్చింది, దెర్ ఈజ్ వన్ యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ అని అంటాము. FSS యాక్ట్ 2006 అనమాట. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2000 అని చూస్తాం. ఆ యాక్ట్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని స్టాట్యూటరీ బాడీ అంటాము. అయితే ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఇది ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకేం చూస్తాము, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉంది. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు, ఇది ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వేరే వేరే యాక్ట్స్ అన్నీ కూడా వేరే వేరే రెగ్యులేషన్స్ అన్నీ చూస్తే దాన్ని యూనిఫై చేయాలన్న ఉద్దేశంతో FSSAI బాడీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రాకముందు కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ అన్నీ కూడా రీప్లేస్ చేస్తూ FSS యాక్ట్ అనేది వచ్చింది. ఈ డేటా అనేది ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే రీసెంట్గా క్వశ్చన్స్ చూస్తే UPSC వాడు ఎట్లా అడుగుతున్నాడో మనకు తెలుస్తుంది కదా. సో ఒక్కసారి ఆ యాక్ట్స్ దేనిని తీశాడు, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954. ఓకే, and next fruits products order 1955, meat food products order 1973, and vegetable oil products order ఇది 1947. And next edible oil. Okay, edible oil packaging order, edible oil packaging order 1988. And ఆ తర్వాత milk products order, milk products order 1992 అని మనం చూస్తాం. ఓకే, సో ఈ 6 యాక్ట్స్ని కూడా రీప్లేస్ చేస్తూ 2006 యాక్ట్ వచ్చింది. సో మీకు UPSCలో ఒకవేళ అడిగాడు అనుకున్నామా ఏ యాక్ట్ సబ్జ్యూమ్ చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్, ఫ్రూట్స్ ప్రొడక్ట్ ఆర్డర్, మీట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్, వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్ట్స్ ఆర్డర్, ఎడిబుల్ ఆయిల్ ప్యాకేజింగ్ ఆర్డర్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్డర్ 1992. ఇవన్నీ కూడా కలిపి 2006 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఈ సింగిల్ లైన్ కంట్రోల్ అనేది వస్తూ కంప్లైన్స్ మెషర్స్ అనేవి రెగ్యులేటరీ రిజైమ్లో జరిగేటట్టు ఈ బాడీ అనేది, ఈ అథారిటీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఇది ప్లే చేస్తుంది. ఓకేనా, అయితే దీని ఫంక్షన్స్ ఏంటో చూడమ్మా. ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా మనం యాక్ట్స్ అవన్నీ చూసినా కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫంక్షన్స్ గురించి వాడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో ప్రతి మ్యాక్సిమం ఇన్స్టిట్యూషన్స్ మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ గురించి అయినా కూడా వాటి ఫంక్షన్స్ గురించి తెలుసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే, సో అయితే వాటి ఫంక్షన్స్ అన్నీ కూడా చెప్తాను, చూడమ్మా. అయితే ఈ బాడీ యొక్క ఫంక్షన్స్ గురించి చూడండి. ఫంక్షన్స్, ఓకే, సో ఈ FSSAI బాడీ అనేది ఇట్ ఫ్రేమ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత స్టాండర్డ్స్ని కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. స్టాండర్డ్స్ని కూడా ఫుడ్ స్టాండర్డ్స్ని కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత
మనకి ఫుడ్ షాప్స్ ఏవైనా ఉన్నాయంటే వాటికి FSSAI ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ఆ ఫుడ్ సేఫ్టీ లైసెన్సెస్ కూడా ఈ బాడీయే ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ల్యాబొరేటరీస్ సెట్ చేసుకోవాలన్నా ఫుడ్ చెక్ చేయడానికి ల్యాబ్స్ అనేవి చెక్ చేస్తారు, పెడతారు కదమ్మా. ఆ ల్యాబ్స్కి కూడా గైడ్ లైన్స్ కానీ స్టాండర్డ్స్ కానీ అన్నీ ఫుడ్ సేఫ్టీ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత గవర్నమెంట్కి సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా ప్రజలకి అవగాహన తీసుకొని రావాలి, ఎటువంటి పాలసీస్ తీసుకొని రావాలి అని గవర్నమెంట్ అడిగితే సజెషన్స్ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ కలెక్ట్స్ డేటా రిగార్డింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్లో కంటామినెంట్స్ అంటే ఏదైనా బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఏవైనా మిక్సప్ చేశారా, ఓకే, అండ్ అడల్టెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారా, అన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా అదే చూస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. అండ్ ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ గురించి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటే పలానా ఫుడ్ తినడం వలన ఎవరికైనా బాగోట్లేదు అంటే అది ఇన్ఫర్మేషన్ వెంటనే స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఆ ఫుడ్ యొక్క కన్జంప్షన్ వెంటనే ఆపమని. ఫర్ ఎగ్జాంపుల్ H5N1 వైరల్ డిసీజ్ ఉంది, ఇది చికెన్ తినడం వల్ల వస్తుంది అనమాట. ఓకే, సో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్స్లో కదమ్మా ఈ H5N1 వచ్చినప్పుడు జనరల్గా ఈ ఫుడ్ సేఫ్టీ చెప్తుంది అనమాట. పలానా హెన్ తినడం వలన, చికెన్ తినడం వలన ఈ H5N1 అనే వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, సో జాగ్రత్తగా ఉండండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ప్రజలందరికీ కూడా జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేసే బాధ్యత ఇది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఫుడ్ సేఫ్టీ కానీ ఫుడ్ స్టాండర్డ్స్ కానీ ఎట్లా ఉండాలి అనే జనరల్ అవేర్నెస్ కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ తీసుకుంటుంది. ఓకే, సో అయితే ఇది ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మెయిన్ ఈ FSSAI స్ట్రక్చర్ చూస్తే మనం ఇందులో ఒక చైర్పర్సన్ అనే వ్యక్తి ఉంటారు, టోటల్గా 22 మెంబర్స్ ఉంటారు. మరొక బ్యూటీ ఏంటి అంటే దీంట్లో ఒక 1/3 మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి అన్న రూల్ ఉంది. ఓకే, 1/3 ఉమెన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ మెంబర్స్ స్ట్రక్చర్లో ఆర్గనైజేషన్లో ఉండాలి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ బిట్ అనమాట మనకి. ఓకేనా, టిపికల్ చేయాలంటే వాడు ఇట్లాంటివి అడుగుతాడు, మనకు అంత క్లారిటీగా తెలియదు కదమ్మా. ఓకే, FSSAI స్ట్రక్చర్లో 1/3 ఉమెన్ ఉండాలని అనుకుంటాము, బట్ ఎస్ ఇది చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా మొత్తం బాడీ గురించి దాని ఫంక్షన్స్ గురించి అన్నీ కూడా క్లియర్గా చూస్తాము. ఎస్, అండ్ ఇది కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొస్తుంది. ఈట్ రైట్ మూవ్మెంట్ అంటే సరైన ఫుడ్ తినడం వలన ప్రజల్లో న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇవి అన్ని ఇంపార్టెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇది తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. దీని గురించి పూర్తిగా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే మీరు ఇక్కడ జస్ట్ చెక్ ఏంటి, నెస్లే ఇండియా లిమిటెడ్ మ్యాగీ కేస్ అనేది జరిగింది అనమాట. ఓకే, అది FSSAIకి సంబంధించిన కేసు అనమాట. దాని గురించి చూడండి, మ్యాగీ కేస్ అని మీరు టైప్ చేసినా తెలుస్తుంది. దాని గురించి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అనమాట, ఒక 2-3 లైన్స్ అంతే. ఓకే, సో అప్పుడు దీని రోల్ ఏంటి, ఏం చేస్తుంది అనేది మీకు జనరల్గా తెలుస్తుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద వెయిట్ ఆఫ్ GST కౌన్సిల్ రూలింగ్ అని చూస్తాము. ఓకే, సో GST అంటే ఏంటమ్మా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే ఇది దేంట్లోకి వస్తుంది, మనకి ఎకానమీ GS3లో వస్తుంది. అవునా, ఎకానమీ GS3 టాపిక్లోకి వస్తుంది అనమాట. ఇది ఆర్టికల్ ఎడిటోరియల్ ఆర్టికల్లో కాబట్టి దీన్ని లెంత్గా మనం డిస్కస్ చేస్తాము. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది, సో దాంతో మీకు హోల్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ పూర్తిగా కూడా అర్థమవుతుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో చూడండి అమ్మా. సో యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ వర్సెస్ మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఈ కేసు ఎప్పుడైందమ్మా, 3 days బ్యాక్, అంటే ఒక 1 week బ్యాక్ 2022 రిజల్ట్ అనేది రావడం జరిగింది. వర్డిక్ట్ అనేది రావడం జరిగింది అనమాట. అయితే ఈ కేసులో జనరల్గా ఏంటి, పిటిషనర్ ఈ మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిటిషనర్స్ అనమాట.
వాళ్ళు ఏం చేశారు, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఐజీఎస్టీ అనేది లెవీ చేసింది. సార్ ఐజీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది కదా, అయితే దాంట్లో ఏముంది, అయితే ఈ ఐజీఎస్టీ దేని మీద వేశారమ్మా, ఓషన్ ఫ్రైట్ మీద వేశారు. ఓషన్ ఫ్రైట్ అంటే ఏంటి, లైక్ మనం ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి పంపిస్తే దాన్ని ఫ్రైట్ అని అంటామన్నమాట. ఓకే, ఓషన్ మీద మనకు ఒక ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ సెల్లర్ ఎవరు, ఫారెన్ సెల్లర్ అని చూస్తాం. అయితే షిప్పింగ్ కంపెనీ కూడా ఫారెన్ షిప్పింగ్ కంపెనీ కూడా ఫారెన్ కంపెనీ అన్నమాట. అయితే ఫారెన్ సెల్లర్ అమ్మి ఫారెన్ షిప్పింగ్ కంపెనీ తీసుకొస్తే దాని మీద ఫ్రైట్ ట్యాక్స్ ఎట్లా వేస్తారు, ఇండియాలోకి వచ్చిన తర్వాత జనరల్గా మీరు కస్టమ్స్ డ్యూటీ వెయ్యొచ్చు, కానీ ఓకే అమ్మినవాడు మనవాడు కాదు, తెచ్చినవాడు మనవాడు కాదు, అయితే ఆ ట్రాన్స్పోర్టేషన్ మీద మీరు ఎందుకు వేస్తారు అని చూడడం జరిగిందనమాట. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అనేది చెప్పింది. ఏంటి, రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాదించడానికి వెళ్ళిన అటార్నీ జనరల్ గారు ఏం చెప్పారంటే, రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీలో ఇటువంటి ఫ్రైట్ మీద కూడా వెయ్యమని ఉన్నది అని చెప్తే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. ఏంటి, రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్. ఓకే, రికమెండేషన్స్ అనేవి నాట్ బైండింగ్ ఆన్ సెంటర్ అండ్ స్టేట్ అని చూస్తాము. సెంటర్ మీద స్టేట్ మీద ఎటువంటి బైండింగ్ ప్రావిజన్స్ కూడా ఉండవు. ఓకే, సో అట్లా లేకపోతే మనకి ఆర్టికల్ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఆ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి మనకి బైండింగ్ కాదు అంటాము. అట్లానే జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్తో వచ్చిన జిఎస్టీ ఆర్టికల్ 246A ప్రకారం ఫార్మ్ అయిన ఈ బాడీ రికమెండేషన్స్ ఎందుకు బైండింగ్ అవుతాయి అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. సో ఈ ప్రావిజన్ వచ్చిన వెంటనే స్టేట్స్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటి, దే గాట్ సమ్ అటానమీ అని. అంటే ఏంటి, రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఇచ్చిందో అది మేము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కావాలంటే స్టేట్లో వేరే రూల్స్ కూడా తెచ్చుకోవచ్చు అని చూస్తాము. ఓకే, స్టేట్ కూడా లెజిస్లేట్ చెయ్యొచ్చు అని మనం చూస్తాం. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి అమ్మ, ఈ మనం మొత్తం బాడీ గురించి క్లియర్గా చూడండి. అట్లా చెప్పిన వెంటనే అటార్నీ జనరల్ ఏమన్నారు, నో మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆర్టికల్ 246A ప్రకారం ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ ఇస్తుందో అది బైండింగ్ ఆన్ సెంటర్ అండ్ స్టేట్ అని క్లియర్గా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, సో బైండింగ్ ఆ ప్రావిజన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ చెప్పిందో దట్ ఈస్ బైండింగ్ అండర్ ఆర్టికల్ 246A అని అటార్నీ జనరల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, సో అయితే ఇక్కడ జనరల్గా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇక్కడ సుప్రీంకోర్టు ఏమడిగింది, అయితే అది బైండింగ్ అగ్రిమెంట్స్ అనేవి ఇస్తుంది, బైండింగ్ రూలింగ్స్ అనేది ఇస్తుంది. అంటే ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏమైనా ఒక సూపర్ బాడీయా అని అడగడం జరిగింది. ఓకే, సూపర్ పార్లమెంట్ అంటే ఏంటి, లెజిస్లేషన్ చేసే కెపాసిటీ ఇండియాలో కేవలం పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మాత్రమే లెజిస్లేట్ చేయగలవి. అయితే పార్లమెంట్కి కూడా లేని పవర్ అనేది జిఎస్టీ కౌన్సిల్ ఉంది. అంటే దీన్ని మనం సూపర్ పార్లమెంట్ అని పిలవాలా అని సుప్రీంకోర్టు అడుగుతుంది అనమాట. ఓకే, సో అందుకని 246A ప్రకారం యూనియన్కి స్టేట్ గవర్నమెంట్కి సైమల్టేనియస్గా లెజిస్లేషన్స్ ఆన్ జిఎస్టీ అనేది చేసుకోవడానికి కెపాసిటీ ఇచ్చింది. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చూస్తాం, 2 GSTs, SGST అండ్ CGST. సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేట్ చేయొచ్చు, SGST స్టేట్ అసెంబ్లీ అనేది చేయొచ్చు. అయితే ఐజిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చూస్తాం, ఈ లెజిస్లేషన్ పవర్స్ అనేవి ఒక డొమైన్ దాటి మరొక డొమైన్కి వెళ్తూ అంతా కూడా స్టేట్ అండ్ పార్లమెంట్ చేయకన్నా ఈ సుప్రీం బాడీ అయిన జిఎస్టీ కౌన్సిల్ చేస్తుందా అని అడిగారు.
అయితే ఆర్టికల్ 279A చూడండి. 279A ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అనేవి క్లియర్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ జిఎస్టీ కౌన్సిల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్లో క్లియర్గా కౌన్సిల్ చెప్పింది ఏంటని, దిస్ ఈజ్ ది ప్లాట్ఫామ్ టు బ్రింగ్ యూనియన్ అండ్ స్టేట్ టుగెదర్. యూనియన్ అండ్ స్టేట్ టుగెదర్, ఈ రెండింటిని కలిపి తీసుకొని రావడానికి మాత్రమే ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ మార్క్ ఆఫ్ ఏంటని చూస్తాము, ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, సెంటర్ స్టేట్ ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒకదానికి ఒకటి సపోర్ట్ చేయాలి. అంటే స్టేట్ అనేది గ్రో అవుతుందంటే యూనియన్ ఆటోమేటిక్గా గ్రో అవుతున్నట్టే, యూనియన్ గ్రో అవుతున్నప్పుడు స్టేట్స్ని కూడా తన గ్రోత్ ప్రాసెస్లో తీసుకొని వెళ్ళాలి. దాన్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటాము. అంటే 10 స్టేట్స్లో 4 స్టేట్స్ బాగా చేస్తున్నాయి, 6 స్టేట్స్ చెయ్యట్లేదంటే యూనియన్ వచ్చి టోటల్ 10 స్టేట్స్ని కూడా ఈక్వల్గా గ్రో అవుతున్నట్టు చెయ్యాలి. అంటే బాగా గ్రో అయిన స్టేట్స్కి మరింత బెనిఫిట్స్ అనేవి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే గ్రో అవ్వడం లేదో వాటికి లూప్ హోల్స్ ఏమున్నాయో కనిపెట్టి దాన్ని ప్లగిన్ చేయాలి. ఓకే, దాన్నే మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటాము. సెంటర్ స్టేట్ కోఆపరేషన్తో ముందుకు వెళ్ళాలి అనమాట. అయితే మీరు ఇక్కడ చూస్తే జిఎస్టీ కౌన్సిల్లో ఈ ఆర్టికల్ 279లో ఏం చెప్పడం జరిగిందమ్మా, డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఆ డిస్కషన్స్ అగ్రిమెంట్ అనేది 75% ఓటేజ్ వస్తేనే అది సక్సెస్ అవుతున్నట్టు. ఓకే, సో యునానిమస్గా 75% వెయిటెడ్ ఓట్స్ వస్తే మాత్రమే ఆ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ అనేవి యూనియన్ స్టేట్కి వెళ్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది అదే, ఈవెన్ ఈ 75% యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా అవి నాట్ బైండింగ్ ఆన్ సెంటర్ అండ్ స్టేట్ అని చూస్తాము. ఓకే, సో గవర్నమెంట్ ఇదంతా కూడా దేని గురించి తీసుకొని రావడం జరిగింది, జిఎస్టీని అంతా టు హార్మోనైజ్ కమోడిటీ ట్యాక్సెస్ ఇన్ ది కంట్రీ. ఓకే, గూడ్స్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని హార్మోనైజ్ చేయాలి, యూనిఫై చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ జిఎస్టీ కౌన్సిల్ ఆర్ ఇన్ జనరల్ జిఎస్టీ అనే బాడీని తీసుకొని రావడం జరిగింది. ఓకే, అయితే 279A కానీ 246A కానీ ఏవి కూడా జనరల్గా ఎటువంటి రోల్స్ కూడా చేయడం లేదు. అంటే ఏంటి, ఎప్పుడు కూడా 279A కెనాట్ ఓవర్ రైడ్ 246A అండ్ ఇన్ జనరల్ 246A కూడా 279Aని ఓవర్ రైడ్ చేయలేదు. మెయిన్ ఎందుకంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి తప్ప కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది కాదు. ఓకేనా, కాంపిటీషన్ బిట్వీన్ ది స్టేట్స్ కాదు, కేవలం కోఆపరేటివ్ ఫెడరలిజం మాత్రమే ఉండాలి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, దీస్ ఆర్ బైండింగ్ అని చెప్తుంది. ఎందుకంటే సెక్షన్ 5 క్లాజ్ 1 ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ యాక్ట్ చూస్తే జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే రికమెండేషన్స్ ఇస్తుందో వాటిని నోటిఫికేషన్లో పెడతాము. ఎప్పుడైతే మేము నోటిఫికేషన్లో పెడతామో ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ ఇట్ యాజ్ ఏమని చెప్తాము, ఖచ్చితంగా రికమెండేషన్స్ అనేవి బైండింగ్ అని తెలుస్తుంది. నోటిఫికేషన్ ఆన్ ది రికమెండేషన్స్ అనేది పెడతాం. సో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది కూడా దీనికి ఉంటుంది. అంటే కౌన్సిల్స్ రికమెండేషన్స్ అనేవి అప్హెల్డ్ చేయమని క్లియర్గా దీంట్లో ఉంటుంది అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్తున్నారనమాట. సెక్షన్ 5 ఆఫ్ జిఎస్టీ యాక్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చూస్తాము, మొత్తం అసలు సుప్రీంకోర్టు అనేది దీని గురించి ఎందుకు ఇన్ లెంత్ డీటెయిల్డ్గా చెప్పిందో కూడా మనకి అర్థం కావడం లేదు. టోటల్గా జడ్జిమెంట్ అనేది 152 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 152 పేజెస్లో 1/3 జడ్జిమెంట్ అనేది కేవలం జిఎస్టీ కౌన్సిల్ ఎట్లా ఉండాలి, దాని రికమెండేషన్స్ బైండింగ్ కాదు, ఎందుకు బైండింగ్ కాదు, ఇవంతా కూడా ఇవ్వడం జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్తుంది, డెమోక్రసీ అండ్ ఫెడరల్ ఇష్యూస్ మీద క్లారిటీ అనేది సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఓకే, ఎకనామిక్ ఇష్యూస్లో సెంటర్ అనేది పై చేయి ఉండేది జిఎస్టీ ఉన్నంత వరకు, బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని క్లియర్ చేసింది అని చూస్తాం. ఓకే, సో అందుకని జనరల్గా ఏం చెప్తాము, ఈ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ ఏమో బైండింగ్ పెడితే స్టేట్స్కి ఇబ్బంది, బైండింగ్ పెట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ఇబ్బంది అని చూస్తాం. ఓకే, అయితే ఆథర్ ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి మాత్రమే కాదు, ఈవెన్ 2011లో కూడా కమిటీ రికమెండేషన్స్ వచ్చినప్పుడు, అంటే స్టాండింగ్ కమిటీ ఆన్ ఫినాన్స్ అనేది జిఎస్టీని తీసుకొని రావడానికని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డిస్కస్ చేస్తుంటే అప్పటి నుంచి కూడా మనం ఏం చూస్తున్నాము, పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఆన్ ఫినాన్స్
ఈజ్ సాక్రోసాంక్ట్ అని చూస్తాము. అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ దేని మీదైనా కూడా దాన్ని చేంజ్ చేసే కెపాసిటీ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్కి ఉంటుంది. ఓకే, పార్లమెంట్కి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దీని రికమెండేషన్స్ అనేవి బైండింగ్ కాదు కదా, ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చినా కూడా పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి పవర్స్ అనేవి ఉంటాయి అని ముందు నుంచి చెప్పడం జరిగింది. బట్ ఆ ఇష్యూ కాన్ఫ్లిక్ట్ అయితే మాత్రం ఇంతవరకు కూడా సాల్వ్ అవ్వలేదు. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు 279 ఏదైతే తీసుకొచ్చారో హార్మోనైజ్డ్ రిలేషన్ ఉండాలి అని చెప్పి దాంట్లో వర్కబుల్ మోడల్ చేస్తేనే కదా హార్మోనైజ్డ్ రిలేషన్ ఉంటుంది. కొన్ని స్టేట్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదు, కొన్ని స్టేట్స్కి లాస్ వస్తుంది కాబట్టి స్టేట్స్ ఒప్పుకోవట్లేదు. అదే అందరికీ వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఎందుకు ఒప్పుకోవు. స్టేట్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఒకసారి చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ 1/3 ఓట్స్ అనేది ఉంచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ 1/3 ఓట్స్ ఉంచుకుంది, స్టేట్స్కి 2/3 ఓట్స్ అనేది ఇచ్చింది. సార్ బాగుంది కదా, 1/3 ఓట్స్ అంటే 33% అండ్ 2/3 ఓట్స్ అంటే 67% అని చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, మొత్తం ఏదైనా లెజిస్లేషన్ తీసుకుంటే 75% పాస్ అవ్వాలి అని 279A చెప్తుంది కదా. 75% ఎప్పుడు వస్తుందమ్మా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది. అంటే లిటరల్లీ సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్స్ సమ్ వీటో పవర్ లాంటిది హోల్డ్ చేస్తుంది. స్టేట్స్ అన్నీ కలిపి వచ్చినా కూడా దాన్ని పాస్ చేయలేవు, ఎందుకు, సెంటర్ సపోర్ట్ లేకపోతే అని చూస్తాం. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే ఎక్కువ పవర్ ఉంచుకోవడానికి చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆథర్ ఏం చెప్తున్నారంటే డిబేట్స్ అనేవి ప్రొడక్టివ్గా జరగాలి, పొలిటికల్ బేసిస్ మీద కాదు, ఎకనామిక్ బేసిస్ మీద జరగాలి అనమాట. ఓకే, ఈ ట్యాక్సేషన్ అనేది ఇండియాకి రెవెన్యూ తీసుకొస్తుంది. అటువంటి వాటి మీద స్టేట్కి సెంటర్కి కోఆపరేషన్ ఉండాలి తప్ప ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవడం కానీ, లేదంటే ఒకరి మాటే వేరొకరు వినాలి కానీ అవేవి కూడా తీసుకొని రాకూడదు. స్టేట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాపీగా కంపెన్సేషన్ ఫండ్ ఇవ్వకుండా చేసేసింది. దాంతో స్టేట్ రెవెన్యూస్ అనేవి మరింత పడిపోయాయి. మాకు ట్యాక్సెస్ లేవు అండ్ కౌన్సిల్ అనేది కంపెన్సేషన్ ఇస్తుంది అని మాట ఇవ్వడం జరిగింది, అది కూడా ఇవ్వడం జరగలేదు. సో మేము అన్నీ మానుకొని ఆ జిఎస్టీ యాక్ట్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఈ విధంగా చేస్తారా అని స్టేట్స్ కూడా అడుగుతున్నాయన్నమాట. సో అందుకని ఇప్పుడు మెయిన్ రోల్ ఏం చేయాలమ్మా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాని గురించి క్లియర్గా డిస్కషన్స్ అనేవి జరగాలి అనమాట. అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి బైండింగ్ ఉంటే స్టేట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మనం లాంగ్ టర్మ్లో ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని చూస్తామన్నమాట. లేదంటే సెంటర్కి స్టేట్కి ఇష్యూస్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అండ్ లాస్ట్ ఏం చెప్తున్నారు, 17th సెంచరీలో ఒక ఫిలాసఫర్, ఇంగ్లీష్ ఫిలాసఫర్ అనే వ్యక్తి ఉండేవారు. హిజ్ నేమ్ ఈజ్ లాక్, జాన్ లాక్. సో ఈ జాన్ లాక్ అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే లెజిస్లేటివ్ కెనాట్ ట్రాన్స్ఫర్ ది పవర్ ఆఫ్ మేకింగ్ లాస్ టు ఎనీ అదర్ హ్యాండ్. లాస్ని తయారు చేసే కెపాసిటీ లెజిస్లేచర్ తప్ప మరి ఇంకెవరికి లెజిస్లేచర్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ఒక జిఎస్టీ కౌన్సిల్ లాంటి ఎగ్జిక్యూటివ్ బాడీకి లెజిస్లేట్ చేసే కెపాసిటీ అనేది ఉండకూడదు అని చూస్తాం. ఓకే, సో అయితే ఈ డెలిగేటెడ్ పవర్ అనేది పీపుల్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే పీపుల్ పార్లమెంట్లో కూర్చోబెడుతున్నారంటే అర్థం ఏంటి, పీపుల్ మనకి లెజిస్లేట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే మనం మాత్రం లెజిస్లేట్ చేయడం మాని ఈ పవర్ వేరే ఎగ్జిక్యూటివ్ బాడీకి ఇస్తున్నాము, సో ఇట్లా జరగకూడదు కదా అని చెప్పి జాన్ లాక్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. సో మీరు ఒకవేళ ఆన్సర్ రాసినా కూడా ఎండింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఇట్లాంటివి రాస్తే మీకు బ్యూటిఫుల్గా మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, జాన్ లాక్ ఏం చెప్తున్నారు, లెజిస్లేటివ్ పవర్స్ అనేవి లెజిస్లేచర్ తప్ప ఇంకెవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకేనా, సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా మనం డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మీరేంటంటే కామెంట్ బాక్స్లో కింద రాయండి, జిఎస్టీ అనేది కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి లేదు, తర్వాత యాడ్ చేయడం జరిగింది. అయితే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో జిఎస్టీ వచ్చింది అనేది మీరు రాయండి. అండ్ ఏ ఆర్టికల్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేసి యాడ్ చేశారో ఆ ప్రావిజన్స్ కూడా రాయండి అనమాట. సో దిస్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ ద థింగ్స్ అనమాట. ఎందుకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనం చూస్తే ఇట్ రిక్వైర్స్ ఆస్పిరెంట్స్ టు గ్యాదర్ మచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ ఆన్ ది టాపిక్స్ అనేవి చూస్తాం. జిఎస్టీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి దాని గురించి ఇన్ లెంగ్త్ తెలుసుకోవడం అనేది మన బాధ్యత అనమాట. ఓకే, సో సర్చ్ చేయండి, కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసి పెట్టండి అమ్మా. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి.
మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా, దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి చూస్తాము. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది. ఎంసీక్యూస్ ఫర్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో అంటే మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో టోటల్గా కూడా మ్యాక్సిమం న్యూస్ పేపర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. యూపీఎస్సీ వాడు ఏమిస్తాడమ్మా, ద హిందూలో ఇస్తాడు, పిఐబి ఆర్టికల్స్ ఇస్తాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్. బట్ మనం అదే కాకుండా డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ యోజన అండ్ కురుక్షేత్ర ఫర్ మెయిన్స్. ఓకే, యోజనలో కురుక్షేత్రలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ విధంగా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్స్ ఆన్ పీడిఎఫ్స్ ఇస్తాము, వీక్లీ క్విజెస్ ఇస్తాము, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇస్తాం, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి కాంప్రహెన్సివ్గా వన్నెస్ తెచ్చే ప్రోగ్రామ్ అనమాట కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. దిస్ కాస్ట్ అరౌండ్ 10,000 రూపీస్ మాత్రమే. అండ్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఎవరైనా ఏవైనా ప్యాకేజెస్ తీసుకొస్తే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది, బట్ మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి ఈ నెంబర్కి కాల్ చేయండి. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో వెంటనే జాయిన్ అవ్వమ్మా. ఓకే, అండ్ నెక్స్ట్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేస్తున్నాం. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనమాట. ఓకే, మీకు ఇందులో స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. కవర్స్ 1250 మార్క్స్ అనమాట. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 5 అనేది మనకు కవర్ అవుతాయి. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కవర్ అవుతుంది. అండ్ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి డైనమిక్స్ పార్ట్స్ ఏంటి, ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వీటితో మనకి టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 15,000 మాత్రమే. అంటే మీకు ఇన్ పర్సన్ మెంటరింగ్ కూడా లాగా దొరుకుతుంది. ఓకే, అండ్ మనకి ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఇక నెంబర్ చూడండి 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా. బట్ ఒక్కసారి చూడండి, ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ తీసుకున్నారంటే కాస్ట్ 20,000 కదమ్మా. బట్ వీఆర్ ఛార్జింగ్ 15,000 రూపీస్ ఓన్లీ. కేవలం 15,000కి ఈ 2 బ్యూటిఫుల్ కోర్సెస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎస్. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్టికల్స్ 1 by 1 చూడండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద షాడోస్ ఓవర్ గ్లోబల్ గ్రోత్ రికవరీ ఆర్ లాంగ్ అని చూస్తాము. ఓకేనా, అయితే గ్లోబల్ గ్రోత్ రికవరీ అనేది అనుకున్నంతగా అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు అయ్యే సూచన కూడా కనిపించట్లేదు. కాస్త లాంగ్ టైం తీసుకునే స్కోప్ ఉంది అని చెప్తున్నారనమాట. సో అయితే ఆర్టికల్ అంతా క్లియర్గా చూస్తే మనకి బ్యూటిఫుల్ కంటెంట్ అంతా కూడా వస్తుంది. అదంతా కూడా మనం ఎగ్జామ్లో రాయొచ్చు అనమాట. అయితే ఒకసారి చూడండి, కోవిడ్ అనే పాండమిక్ అనేది వరల్డ్కి అటాక్ అయింది. ఆ COVID-19 వలన గ్లోబ్ మొత్తం కూడా సప్లై చైన్ డిస్రప్షన్ అనేది జరిగింది. సప్లై చైన్ డిస్రప్షన్. సో సప్లై చైన్ డిస్రప్షన్ అంటే ఏంటి అంటే మొత్తం వరల్డ్ అంతా కూడా మ్యాక్సిమం ప్రొడక్షన్ లింక్స్ అన్నీ కూడా చైనాతో లింక్ అవ్వడం జరిగింది. చైనాలోనే ఫస్ట్ కోవిడ్ వచ్చింది కాబట్టి అండ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి అక్కడ ఏంటి లాక్డౌన్స్ అనేది స్ట్రిక్ట్ లాక్డౌన్స్ పెట్టడం జరిగింది. స్ట్రిక్ట్ లాక్డౌన్స్ ఎప్పుడైతే పెట్టారో ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ఓకే, ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆగిపోతుందో సప్లై అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే సప్లై ఆగిపోతుందో కన్జంప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. వరల్డ్లో ఎప్పుడైతే కన్జంప్షన్ తగ్గిపోయిందో ఎకానమీ, ఓవరాల్ ఎకానమీ అంతా కూడా డౌన్ గ్రేడ్ ఆర్ రిసెషన్ స్టేజ్లోకి వెళ్తుంది. డౌన్ గ్రేడ్ అంటే ఏంటి, రిసెషన్ అంటే ఏంటి, ఒక ఎకనామిక్ ఫేజ్ వేర్ జనరల్గా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం కానీ, కన్జంప్షన్ తగ్గిపోవడం కానీ, పీపుల్ ఎర్నింగ్ పడిపోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తాము. సో సప్లై చైన్ డిస్రప్షన్ వలన ఇంత ఇన్ లెంత్ ఎఫెక్ట్ అనేది ఉంది అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి తోడు ఎప్పుడైతే లాక్డౌన్స్ అన్ని ప్రపంచం మొత్తం తీయడం జరిగిందో ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఫాస్ట్గా ప్రొడక్షన్ అనేది సప్లై చేసాము. ఒకేసారి డిమాండ్ అనేది పెరగడంతో ఆ డిమాండ్ సాటిస్ఫై చేయాలి అని సప్లై చైన్ని
డైవర్సిఫై చేయడం జరిగింది. అంటే ఏంటి, కేవలం చైనాలోనే మాత్రం కాదు, మిగిలిన డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, వియట్నాం కానీ అక్కడ కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో డైవర్సిఫై చేసి ఇంకా చేస్తున్న సమయంలో, ఇంకా కరోనా నుంచి రికవరీ అవుతున్న సమయంలో మనం ఏం చూసాము, రష్యా అనేది ఉక్రెయిన్ మీద వార్ ప్రకటించింది. ఓకే, రష్యా అనేది ఉక్రెయిన్ మీద వార్ ప్రకటించింది. ఎప్పుడైతే వార్ అవుతుందో, గ్లోబలైజ్డ్ వరల్డ్ కాబట్టి మొత్తం ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ అనేవి ప్రపంచం మొత్తం కూడా ఫీల్ అయ్యేటట్టు అవుతుందన్నమాట. ఓకే, అండ్ రష్యా గ్లోబల్ లెవెల్లో మేజర్ ఆయిల్ సప్లయర్ కాబట్టి వార్ టైంలో అది ఆయిల్ సప్లై చేయదు. అండ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా శాంక్షన్స్ వేస్తారు. సో దీంతో ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగడం వలన మనం ఏం చూస్తాం, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఒకసారి మనం చూస్తే ఈ సిచ్యువేషన్స్ వలన, కోవిడ్-19 సిచ్యువేషన్ అండ్ రష్యన్ వార్ కూడా మనం చూస్తే 2 ఇష్యూస్ అనేవి మెయిన్ మనకు వస్తుందన్నమాట. ఆ 2 ఇష్యూస్ ఏంటో ఒకసారి చూడండి. ఆ 2 ఇష్యూస్, ఒకటి ప్రైస్ ప్రెషర్ అని చూస్తాము. ప్రైసెస్ అనేవి పెరగడం జరిగింది, దాన్నే ప్రైస్ ప్రెషర్ అని అంటాము. అండ్ రెండోది ఏంటి అంటే పాలసీ ట్రేడ్ ఆఫ్స్ అన్నమాట. అంటే మొత్తం కంట్రీస్ అన్నీ కూడా వాటి ఎకనామిక్ పాలసీస్ అన్నిటినీ కూడా పూర్తిగా చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంతో డెవలపింగ్ ఎకానమీస్ అన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. పాలసీ ట్రేడ్ ఆఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంతవరకు డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి రావాల్సిన దానికన్నా అక్కడి నుంచి ఎక్కువ క్యాపిటల్ అవుట్ఫ్లో అని అంటాము. క్యాపిటల్ అనేది డెవలపింగ్ కంట్రీస్ నుంచి బ్యాక్కి వెళ్ళిపోతుంది అని చూస్తాం. సో ఫినాన్షియల్ కండిషన్స్ అన్నీ కూడా టైటన్ అయిపోతాయి. క్యాపిటల్ అవుట్ఫ్లో ఎప్పుడైతే వెళ్తుందో ఇన్వెస్ట్మెంట్ అనేది డ్యామేజ్ అయ్యిందని చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ డ్యామేజ్ ఎప్పుడవుతుందో గ్రోత్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. గ్రోత్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్గా జీడిపి అనేది కూడా పడిపోతుంది. అవునా కాదా? ఆటోమేటిక్గా జీడిపి కూడా పడిపోతుంది అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఇంకా ఉంటాయి, రైట్? సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి, వీటన్నిటినీ కూడా సాల్వ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ మెయిన్ కన్సర్న్ ఏం చెప్తున్నారంటే, స్టార్టింగ్ ద కన్సర్న్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్ అంటే కమోడిటీ, బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనేవి సస్టైన్డ్గా ప్రైస్ రైజ్ అనేది చూస్తే వాటిని ఇన్ఫ్లేషన్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 ఆబ్జెక్ట్స్ చూసి జనరల్గా మనం ఏం చేస్తాము, వాటి వలన ఆ 1-2 ఆబ్జెక్ట్స్ అనేవి ఈరోజు 10 రూపీస్ ఉండేది, రేపు 12 అయింది, 2 days తర్వాత 15 అయింది, ఆ తర్వాత 18 అయింది. దీన్ని చూసి మనం ఇన్ఫ్లేషన్ అనకూడదు. ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్, అట్లీస్ట్ ఒక 10-15 గూడ్స్ బాస్కెట్లో తీసుకొని దాని ఓవరాల్ ప్రైస్ అనేది ప్రతి దాంట్లో కూడా పెరగడం వలన పెరుగుతుంది అంటే అప్పుడు మాత్రమే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. అయితే ఆ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అనేవి వరల్డ్ మొత్తం కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకేనా? ఆ కన్సర్న్స్ ఏంటో చూడండమ్మా. అయితే ఇన్ఫ్లేషన్ చూస్తే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబ్ మొత్తం కూడా అవుతుంది. ఓకే, గ్లోబ్ మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఎంతమ్మా? ఇప్పటి వరకు 40 yearsలో కూడా లేనంత ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు అవుతుంది. లాస్ట్ 40 yearsలో లేనంత ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎంతకు వెళ్తుందమ్మా? డెవలప్డ్ ఎకానమీస్, ఆల్రెడీ డెవలప్ అయిన ఎకానమీస్లో 2022లో డెవలప్డ్ ఎకానమీస్లో 5.7% ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డెవలపింగ్ ఎకానమీస్లో 8.7% అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రొజెక్షన్స్ అనేవి ఈ 1 yearలో ఆగవు, 2023 కూడా వెళ్తుంది. 2023లో కూడా డెవలప్డ్ ఎకానమీస్లో 2.5% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా మనం ఏం చూస్తాం, 6.5% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ వలన ఏం చూస్తామమ్మా? బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ప్రైస్ రైజ్ అవ్వడం చూస్తాం కదా. అయితే ఇక్కడ ఏం చూస్తాం, కమోడిటీ ప్రైసెస్ కానీ ఆయిల్ జనరల్గా యూజ్ చేసేది
గ్యాస్ రెగ్యులర్గా యూజ్ చేసేది, ఇవన్నీ కూడా వాటి ఫుడ్ ప్రోడక్ట్స్ మీద జనరల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తాము. ఖచ్చితంగా ఏం చూస్తాం మనం, ఆయిల్ అనేది పెరుగుతుంది, గ్యాస్ అనేది పెరుగుతుంది. ఈ ఆయిల్ గ్యాస్ అనేది పెరగడం వలన ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవునా, ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతుంది. అవునా, సో ఆయిల్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వలన ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అని చూస్తాం. ఓకే, సో దీంతో మనం ఏం చూస్తాము, ఫ్యూయల్ సప్లై అనేది డిస్రప్షన్ వస్తుంది అని చూస్తాం. ఆ ఫ్యూయల్ సప్లైతో ఓవరాల్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ కాబట్టి రష్యా లాంటి కంట్రీస్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఓకే, రష్యా లాంటి కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చూపిస్తాయి. వార్ కాబట్టి రష్యా యూరోప్లో మ్యాక్సిమం 90% ఆఫ్ యూరోపియన్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అండ్ గ్యాస్ రిక్వైర్మెంట్స్ అంతా కూడా రష్యా చేస్తుంది. సో వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ చేయడంతో రష్యన్ ఆయిల్ అనేవి యూరోపియన్ యూనియన్ మరి కొనదు. యూరోపియన్ యూనియన్ కొనకపోతే వేరే వాళ్ళు సప్లై చేయాలి. అవునా, సప్లై అనేది రష్యా మాత్రమే తీర్చగలదు కాబట్టి మరే కంట్రీ కూడా అంత ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీర్చలేదు అని చూస్తాం. రైట్, సో అందుకని మనం జనరల్గా ఏం చూస్తాం, యూరోపియన్ యూనియన్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా వరల్డ్ మొత్తం ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది అని చూస్తాం. యూరోపియన్ యూనియన్ అనేది గ్లోబ్లో ఎక్కువ ఇంటర్లింకింగ్ అయి ఉంది కాబట్టి మనం ఆ ఇంటర్లింకింగ్ స్టేజ్ అనేది తగ్గించాలి అని కూడా చూస్తాం. ఓకే, సో అయితే దీంతో మనం ఏం చూస్తామో చూడమ్మా, ఆ ఇన్ఫ్లేషన్ వలన మనం ఇంపాక్ట్ ఆన్ హౌస్ హోల్డ్స్ కూడా చూస్తాము. హౌస్ హోల్డ్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. సో అయితే హయ్యర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హౌస్ హోల్డ్ ఎకానమీస్లో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ప్రైసెస్ అనేవి ఫుడ్ మీద పడుతున్నాయి. ఈ ప్రైసెస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్లో తట్టుకోగలవు, కానీ డెవలపింగ్ కంట్రీస్లో పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అవునా, డెవలపింగ్ కంట్రీస్లో పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇన్ఫ్లేషన్ వలన పూర్ పీపుల్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ అని చూస్తాము. వాళ్ళే ఎక్కువ వల్నరబుల్ సిచ్యువేషన్లోకి వెళ్తారనమాట. ఈజీగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే అని చూస్తాం. ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, సో వాళ్ళ మూవ్మెంట్ అనేది చేయలేరు. ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి, కన్సంప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఓవరాల్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్, ఈ డెవలపింగ్ కంట్రీస్ వల్నరబుల్ కండిషన్స్లో ఉండడం వలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అవునా, చూడండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరిగిన తర్వాత ఫర్టిలైజర్స్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఫర్టిలైజర్ ప్రైసెస్ అనేవి పెరిగిన తర్వాత ఫెర్టిలైజర్ అనేది అగ్రికల్చరల్ ఇన్పుట్ కదా, ఇన్పుట్ అని చూస్తాం. ఈ ఇన్పుట్ ప్రైస్ అనేది పెరగడం వలన గ్లోబ్ మొత్తం కూడా సప్లై అనేది మారుతుంది. సప్లై అండ్ మార్కెట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేది చేంజ్ అవుతుంది. దాంతో ఎవరికమ్మా ఇబ్బంది, డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ప్రజలకి ఇబ్బంది అనమాట. అండ్ క్యాపిటల్ అవుట్ఫ్లో కూడా అవుతుంది అని చెప్పడం జరిగింది. క్యాపిటల్ అవుట్ఫ్లో అంటే అమౌంట్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది డెవలప్డ్ కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్కి, అంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి, అంటే ఇండియా కానీ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్కి పెరుగుతుందన్నమాట క్యాపిటల్ అవుట్ఫ్లో. ఒకప్పుడు ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ అనేది వాటికి $9.8 బిలియన్ అనేది వచ్చేది. ఈ $9.8 బిలియన్లో ఇప్పుడు $6.7 బిలియన్ దాకా క్యాపిటల్ అవుట్ఫ్లో అయింది. క్యాపిటల్ అవుట్ఫ్లో అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉన్న కంట్రీకే వెళ్ళిపోయింది. యుఎస్ నుంచి వస్తే యుఎస్ఏకి బ్యాక్ అనేది అయిపోయింది. ఈ క్యాపిటల్ అవుట్ఫ్లో చేంజ్ వలన జనరల్గా మనం ఏం చూస్తాము, లార్జర్ ఇంపాక్ట్ అనేది మనం చూస్తాము. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటమ్మా, గవర్నమెంట్ వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం అనేది చూడాలి. గవర్నమెంట్ ఏం చేయాలమ్మా, వెంటనే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది గవర్నమెంట్ చేయాలి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రైసెస్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసేటట్టు గవర్నమెంట్ మెషర్స్ అనేవి తీసుకోవాలి. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేయాలి అండ్ ఇంపార్టెన్స్ టువర్డ్స్ పాలసీ మేకింగ్ అనేది చేయాలి. క్యాపిటల్ అవుట్ఫ్లో అనేది ఎందుకు అవుతుందో క్లారిటీగా తెచ్చుకొని వాటిని క్లోజ్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి అని చూస్తాం. సో అండ్ వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏం చెప్తున్నాయి, గవర్నమెంట్ ఏదైతే స్పెండింగ్ ఉంటుందో
గవర్నమెంట్ స్పెండింగ్ని ఇన్ఫ్లేషన్కి కంట్రోల్డ్గా మెషర్స్ అనేవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదమ్మా, ఫుడ్ ప్రైసెస్ని గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీలో ఇస్తుందో ప్రజలు ఎక్కువ మనీ అనేది ఖర్చు పెట్టక్కర్లేదు. ప్రజలు ఎప్పుడైతే మనీ ఖర్చు పెట్టక్కర్లేదు ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా చెయ్యొచ్చు అని చూస్తాం, రైట్. సో ఈ విధమైన మెషర్స్ అనేవి గవర్నమెంట్ తీసుకోవాలి. అండ్ ప్రజలకి లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటట్టు సేఫ్టీ నెట్స్ కూడా చూస్తాము. సేఫ్టీ నెట్స్ అనేవి కావాలి. సేఫ్టీ నెట్స్ ఏంటి అంటే ఇట్లా సబ్సిడీలో ఫుడ్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఏదైనా లాస్ అయితే ఆ ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళకు రెవెన్యూ జనరేషన్ కానీ ఇన్కమ్ కానీ ఏవైనా సోర్స్ అయ్యేటట్టు చేస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఆ తర్వాత మనం ఈ ఫిస్కల్ కండిషన్స్ అనేవి టైటన్ చేయాలని చూస్తారు. అంటే మనీ ఎక్కువ ఉన్నా కూడా అన్నెసెసరీగా స్పెండింగ్ చేయకూడదు. మనీ అనేది ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తే మాత్రమే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఎకానమీ అనేది బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకని ఆ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రుడెన్షియల్ టూల్స్ అనేవి తీసుకోవాలి, చాలా కేర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్. ప్రుడెన్షియల్ అంటే ఇంటెలిజెంట్ టూల్స్ అనేవి తీసుకోవాలి. ఈ ఇంటెలిజెంట్ టూల్స్ వలన జనరల్గా మనం ఏం చేస్తాం, ఈ సేఫ్టీ నెట్స్ అనేవి క్లియర్గా కేర్ఫుల్ అనాలిసిస్ అనేది చూస్తాం. సో దాంతో మనం ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి అని ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, సో క్లియర్గా కేర్ఫుల్గా అర్థమైంది కదమ్మా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, క్రైమ్ అండ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేను చెప్తాను. దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ GS2లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఇన్ జనరల్గా మనకి గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ ఇది ఒక కొత్త ప్రావిజన్ అనేది తీసుకుంది, లైక్ కాపీరైట్ యాక్ట్ అనేది ఉంటుంది. ఆ కాపీరైట్ యాక్ట్ గురించి డిస్కషన్ అనమాట. ఓకే, సో అందులో చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అన్నీ కూడా మనం ప్రిలిమ్స్లో విధంగా వచ్చేటట్టు కూడా డిస్కస్ చేస్తాము. చూడమ్మా, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం డ్రా చేయగలము. అదేంటో ఆథర్స్ చెప్తున్నారు, చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాపీ రైట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా ఆర్ట్ వర్క్ అనేది ప్రొడ్యూస్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ అనేది రాశాను. ఒక బుక్ రాసినప్పుడు దీని మీద కాపీ రైట్స్ అనేవి నేను తీసుకుంటా. ఓకే, కాపీ రైట్స్ నేను తీసుకున్నానంటే ఎవరైనా దీన్ని ప్రింట్ చేయాలి అంటే నాకు రాయల్టీ అనేది కట్టాలి. రాయల్టీ అంటే నథింగ్ బట్ నాకు కంపెనీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో షేర్ అనేది ఇస్తూ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే పబ్లిషింగ్ హౌస్ ఉంది అనుకోండి, అవి బుక్స్ని పబ్లిష్ చేస్తుంది. ఆ హౌస్ నాకు రాయల్టీ అనేది పే చేస్తుంది. ఒకవేళ ఇట్లా కాకుండా ఎవరైనా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తే ఏంటి? అక్కడ క్లియర్గా ఉంటుందమ్మా, ఈ బుక్ అనేది కాపీరైట్ యాక్ట్ ప్రకారం ప్రొటెక్షన్ చేయబడుతుంది. ఎవరైనా పాయింట్స్ అనేవి ఇన్ఫ్రింజ్ చేస్తే దానికి వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది అని ఉండడం కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కోర్టు ఏం చెప్తుందంటే క్లియర్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ కాపీరైట్ పైరసీ అండ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ చూడమన్నారు. ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఇప్పుడు వేరే వ్యక్తి ఉన్నాడు, XYZ అనే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ నేను రాసిన బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా తీసి అతని బుక్లో ఎగ్జాక్ట్గా రాయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్లో ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేవి పెడితే ఈ పబ్లిషింగ్ హౌస్ కానీ లేదంటే రాయల్టీస్ వచ్చే వ్యక్తి కానీ ఎవరైనా కూడా ఈ XYZ మీద కేసు అనేది వేయచ్చు. అది ఏమంటాం? కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అని అంటాము. ఓకే, ఇన్ఫ్రింజ్మెంట్ అంటే మధ్యలో దూరి దాన్ని చెడగొట్టడం అని అంటాము. అయితే కాపీరైట్ పైరసీ అంటే ఏంటో చూడండి. కాపీరైట్ పైరసీ అంటే ఎగ్జాక్ట్గా బుక్ మొత్తం దించాము అనుకోండి. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది పాలిటీలో, ఆ లక్ష్మీకాంత్ బుక్ మీద కాపీరైట్స్ అనేవి ఉన్నాయి. అయితే మీరు దీన్ని జిరాక్స్ తీసుకోకూడదా? నో, మీరు జిరాక్స్ అనేది తీసుకోవచ్చు. ఎందుకు? అది కాపీరైట్ పైరసీ కింద వస్తుంది. మీరు ఎగ్జాక్ట్ బుక్ అనేది కేవలం దేని గురించి వాడుతున్నారు? ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే వాడుతున్నారు తప్ప దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి మీ సొంత బుక్లా ప్రచారించడానికి కాదు. అవునా? కేవలం ఎడ్యుకేషన్ గురించి మాత్రమే యూజ్ చేస్తున్నారు. అండ్
అండ్ 2016లో ఢిల్లీ హైకోర్టు అనేది దీని గురించి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే ఎవరి గురించి అమ్మ కాపీరైట్ ప్రైవసీ ఎక్కడ చేస్తారు? జిరాక్స్ షాప్స్లో చేస్తారు. అవునా, జిరాక్స్ షాప్స్ మీద కేసెస్ అనేవి ఫైల్ చేశారు రాయల్టీస్ ఉన్న వ్యక్తులు, అంటే కాపీరైట్స్ ఉన్న వ్యక్తులు. బట్ హైకోర్టు ఏమో ఈ జిరాక్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఎందుకు? అక్కడ జిరాక్స్ షాప్ వాడు కేవలం బుక్ని ప్రింట్ చేసి ఇవ్వడం మాత్రమే జరిగింది తప్ప అక్కడ అతను ఎటువంటి కాపీరైట్ వైలేషన్ కూడా జరగలేదు. ఎందుకు? ఇప్పుడు రాయల్టీస్ అనేవి ఏబీసీ కంపెనీ ఇవ్వాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ కాస్ట్ ఏమో కేవలం 100 రూపీస్ మాత్రమే ప్రింటింగ్ ఖర్చు అయింది. అయితే రాయల్టీ కింద వ్యక్తికి 50 రూపీస్ అనేది ఇస్తున్నాము అన్నారనుకోండి. అయితే కంపెనీ కూడా ప్రాఫిట్ చేసుకోవాలి కదా. ప్రాఫిట్ గురించి ఒక 20 రూపీస్ అనేది పెట్టారనుకోండి. టోటల్ కాస్ట్ 170 రూపీస్ అనేది అవుతుంది. అవునా, 170 రూపీస్ అంటే ఎంతమంది పూర్ పీపుల్ కొనగలరు? ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ తీసుకున్నారంటే దట్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 600 రూపీస్ అని చూస్తాం. అవునా, 600 రూపీస్ దాకా ఛార్జ్ అవుతుంది. అయితే హైదరాబాద్లో జిరాక్స్ షాప్స్లో చూస్తే అదొక 200కి 250కి మాత్రమే బుక్ అనేది నీట్గా ప్రింట్అవుట్ చేసి ఇచ్చేస్తారు. అవునా కదా? అంటే ఇక్కడ ఏమవుతుంది? బికాస్ అవుట్ ఆఫ్ పవర్టీ స్టూడెంట్స్ ఒకవేళ మనీ ఉన్నది అంటే స్టాండర్డ్ బుక్స్ అనేవి ఒరిజినల్గా కొనుక్కుంటారా, లేదంటే కాపీ రైట్స్ పైరసీ ఉన్న జిరాక్స్ బుక్స్ కొనుక్కుంటారంటే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కాపీ రైట్ పైరసీ చేసిన జిరాక్స్ బుక్స్ మాత్రమే కొనుక్కుంటారు. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు అనేది 2016లో జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే కాపీ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తారో, రెండు కూడా ఇవ్వడం జరిగింది. కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ చేస్తారో వాళ్ళ కాగ్నిజబుల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ కానీ అవేమీ కూడా తీసుకోకుండా, అంటే అరెస్ట్ వారెంట్ లేకన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. దాన్నే కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటాము. ఓకే, సో ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది ఈ కాపీరైట్ పైరసీలో ఉంటుంది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత ప్రతి ఒక్కరూ కూడా భయపడ్డారు. ఏంటి? అండర్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇప్పటి నుంచి కాపీరైట్ చేస్తే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్. అయితే ఇక్కడ ఎవరికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది? పోలీస్కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైట్ ఉన్న వ్యక్తి, అంటే రాయల్టీస్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, పలానా జిరాక్స్ షాప్ కానీ లేదంటే పలానా పబ్లిషర్ కానీ నా బుక్ని కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ చేశారు అని చెప్తే పోలీసులు వెంటనే వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ చేసి వాళ్ళని జైల్లో పెట్టచ్చు. ఎందుకంటే ఇదొక కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి. ఓకేనా, సో అయితే ఇక్కడ పోలీసులకి ఇమినెంట్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే చాలా ఎక్కువ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు యాక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎటువంటి జ్యుడిషియల్ పర్మిషన్ కూడా తీసుకోకుండా యాక్షన్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. అయితే లాస్ట్లో ఆథర్స్ ఏం చెప్తున్నారంటే అటువంటిది చేంజ్ అవ్వాలి. ఏంటి? ఖచ్చితంగా జ్యుడిషియరీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎందుకు? లేదు అంటే చాలా వరకు అరెస్ట్ అనేవి పెరిగిపోతాయి, అన్నెసరీ అరెస్ట్ కూడా పెరిగిపోతాయి. దీంతో జ్యుడిషియరీ బ్యూటిఫుల్ టైం అనేది కూడా బర్డెన్ అవుతుంది అని అంటున్నారనమాట. అయితే ఇక్కడ జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో ఏ యాక్ట్స్ ఉన్నాయి? ఇండియాలో కాపీ రైట్ యాక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కాపీ రైట్ యాక్ట్స్. ఈ కాపీ రైట్ యాక్ట్స్ ఏమో మన ట్రేడ్ మార్క్స్ని, మన రాయల్టీస్ని మెయింటైన్ చేస్తుంది. ఈ కాపీ రైట్స్ అనేవి ఎందుకు తీసుకున్నారు? ఇంటర్నేషనల్ లెవెల్లో రూలింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనం తీసుకున్నాము. సార్ ఇంటర్నేషనల్ రూలింగ్స్లో యాక్సెప్టెన్స్ ఏంటి అంటే దెర్ ఈజ్ వన్ గ్లోబల్ బాడీ దట్ ఈస్ కాల్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTOలో మనకు ఒక బాడీ ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది ఉంటుంది. అదేంటి? ఆ అగ్రిమెంట్ని ట్రిప్స్ అని అంటాము. ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అసెట్స్ అని చూస్తాము. ఓకేనా, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అసెట్స్ అని చూస్తాము. అయితే ఫారెన్ కంట్రీ నుంచి మనకి ఏదైనా మెటీరియల్ అనేది వచ్చింది అంటే ఖచ్చితంగా రాయల్టీస్ పే చేసే కొనాలి అని చూస్తాం. సో ట్రిప్స్లో కాపీరైట్స్ గురించి ఉంటుంది. సో ఇండైరెక్ట్గా కాపీరైట్స్ గురించి ఎక్కడ ఉంటుందమ్మా? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. 2020లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏంటి? కాపీరైట్స్ యాక్ట్ అనేవి ఏ ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత WTO ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆన్సర్ అనేది క్లియర్ WTO. ఎందుకు? WTOలో ట్రిప్స్ అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి. ఓకేనా, అయితే ఇక్కడ ఆథర్స్ ఏం చెప్తున్నారు?
ఇండియన్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ కూడా ట్రిప్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. అవునా, WTO మెంబర్స్ అంటే ఖచ్చితంగా ట్రిప్స్ అగ్రిమెంట్స్ అనేవి ఫాలో అవ్వాలి. అయితే ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో ఏం చెప్తారు, ఇండియాని అన్ని పైరసీ యాక్ట్స్ని క్రిమినలైజ్ చేయమని చెప్పలేదు. కేవలం విల్ఫుల్ కాపీరైట్ పైరసీ ఎవరైతే తెలియకన్నా కాదు తెలుసుండి కోరుండి చెయ్యాలని చూస్తారో వాళ్ళ మీద మాత్రం క్రిమినల్ యాక్ట్స్ తీసుకోవాలి, వాళ్ళ మీద మాత్రమే క్రిమినల్ యాక్ట్స్ తీసుకోవాలని ట్రిప్స్ అగ్రిమెంట్లో ఇండియాకి చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, అయితే వాట్ ఈజ్ కాపీరైట్? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద డెఫినేషన్ ఆఫ్ కాపీరైట్ పైరసీ అనేది ఎక్కడా కూడా ట్రిప్స్ అగ్రిమెంట్లో చెప్పలేదు. కాపీరైట్ పైరసీ ప్యూర్ డెఫినేషన్ అబౌట్ కాపీరైట్ పైరసీ ఇవ్వకపోతే ఇటువంటి టైంలో కూడా పోలీసులు ఇష్టం వచ్చినట్టు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ విధమైన క్రిమినల్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టేట్స్, అండ్ నార్మల్ ప్రజలు దాటిని అనుభవిస్తున్నారని చూస్తాం. సో ఆర్టికల్లో క్లియర్గా ఏం చెప్తున్నారు, అండ్ ఇటువంటివి ఎవరైతే విల్ఫుల్గా చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్కి కాపీరైట్ పైరసీకి డిఫరెన్షియేషన్ అనేది తెలియాలి. అండ్ అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా జ్యుడిషియల్ కాగ్నిసెన్స్ అంటే ఎవరి మీదైనా వచ్చిందనుకోండి, ఎవరి మీదైనా వచ్చింది అనుకోండి వాళ్ళ మీద అరెస్ట్ చేయాలి అని వెంటనే పోలీస్ వాళ్ళు జ్యుడిషియల్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. పలానా వ్యక్తిని నేను అరెస్ట్ చేస్తున్నాను కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం అని చెప్పి జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేస్. ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అవన్నీ కూడా ట్రిప్స్ గురించి, WTO గురించి అండ్ పైరసీ యాక్ట్స్ గురించి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. కాపీరైట్స్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ వాంట్ టు డిస్కస్. అండ్ ఇంతకన్నా దీంట్లో చూడాల్సింది ఏమీ లేదమ్మా. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, డీకోడింగ్ చైనాస్ ఆక్యుపేషన్ అనేది చూస్తాము. ఏంటి ఇక్కడ, దిస్ ఆర్టికల్ కమ్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్ GS3 టాపిక్లో చూస్తాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్ GS2 టాపిక్లో. సో ఇక్కడ GS2 టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చైనా ఈజ్ ఏ నైబరింగ్ కంట్రీ. ఈ నైబరింగ్ కంట్రీ అవ్వడం వలన జనరల్గా మనం ఏంటి కాన్స్టాంట్ థ్రెట్స్ అనేవి చైనా నుంచి చూస్తున్నాము. అయితే ఎప్పటి నుంచి కాన్స్టాంట్ థ్రెట్స్ చూస్తున్నామా, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఎప్పుడు సడన్గా మనకి ఆఫ్కోర్స్ 1957లో చైనా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. ఏంటి, ఇప్పుడు మీరు ఇండియా అనేది చూసుకున్నారంటే ఇది జమ్మూ కాశ్మీర్ రీజన్ అయితే ఇదంతా కూడా అక్షయ్ చిన్, ఇదంతా కూడా చైనా కంట్రోల్లో ఉంది. ఇక్కడ టిబెట్ అనేది ఉన్నది, ఇక్కడ జిన్జియాంగ్ అనే ప్రావిన్స్ ఉంది. అయితే చైనా ఏం చెప్పింది, టిబెట్ నుంచి మేము అలాగా జిన్జియాంగ్ వైపు రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము సో దట్ అక్సై చిన్ అనేది టిబెట్కి జిన్జియాంగ్కి మధ్యన డిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది పెంచుతుంది అని చూస్తాం. 1957లో సడన్గా ఇండియా అనేది షాక్ అయింది. ఆ తర్వాత 1962లో సడన్గా చైనా అనేది వార్ ప్రకటించింది. అవునా, వార్ అనేది ప్రకటించింది ఇండియా మీద. అప్పుడు ఇండియా చైనాని మిస్కాలిక్యులేట్ చేశాము అని అర్థమైందనమాట. ఏంటని, చైనా అనేది ఇంతవరకు సైలెంట్గా ఉంటే మనం మంచి కంట్రీ అనుకున్నాం. బట్ ఇక్కడ ఫస్ట్ టైం మనకి డిప్లొమాటిక్ మిస్కాలిక్యులేషన్స్ అనేవి జరిగాయి. క్యాలిక్యులేషన్స్ అనేవి జరిగాయి. అండ్ ఆ తర్వాత మనకి మిలిటరీ రెడీనెస్ కూడా అప్పుడు లేదు. మిలిటరీ రెడీనెస్ లేకపోవడంతో మనం కాన్స్టెంట్గా చైనాని ఎదిరించలేకపోవడం అనేది జరిగింది. ఓకే, సో ఈ రెండు మిస్టేక్స్ వలన ఫస్ట్ టైం అక్సై చిన్ అనేది చైనా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆ అక్సై చిన్లో ఇంపార్టెంట్ ఏరియా అనేది చూడండి ఒకసారి, ఈజ్ ప్యాంగాంగ్ సో లేక్. ఈ ప్యాంగాంగ్ సో లేక్ దగ్గర చైనా ఫస్ట్ టైం ఏం కడతా అన్నది బ్రిడ్జ్ అనేది కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ దేనికమ్మా, మిలిటరీ మూమెంట్కి, సివిల్ మూమెంట్కి కూడా కాదు, మిలిటరీ మూమెంట్కి. అయితే ఇండియా ఏం చెప్తుంది, సావరిన్ పార్ట్. ఓకే, ఈ ప్యాంగాంగ్ సో లేక్ అనేది ఇండియాలో సావరిన్
సావరిన్ పార్ట్. ఇదే యాక్చువల్లీ ఇండియాకి చైనాకి ఇంటర్నేషనల్ బోర్డర్స్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ దీంతో మనం రిలేషన్స్ అనేవి ఆ టెరిటోరియల్ ఇంటిగ్రేషన్ అనేది అంతవరకు జరిగింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత 2017లో మరొక ఇష్యూ అనేది చూస్తాం చైనాతో, దట్ ఈస్ దోక్లాం కాన్ఫ్లిక్ట్ ఆర్ దోక్లాం స్టాండ్ స్టిల్ అనమాట. ఓకే, దోక్లాం కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాక్ అనేవాళ్ళు చైనా వాళ్ళు వెళ్ళలేదు అని చూస్తాం. వైలెంట్ క్లాషెస్ అనేవి దోక్లాం కాన్ఫ్లిక్ట్లో జరిగింది అని చూస్తాం. అండ్ దీంతో ఇంటర్నేషనల్ మొత్తం కూడా చైనా వైపు చూడడం జరిగింది. ఇండియా కూడా చాలా డేరింగ్గా వాటిని ఆపడం అనేది జరిగింది. అండ్ ఇల్లీగాలిటీ ఇన్ ఇంటర్నేషనల్ లా అనేది చూస్తాం. నెక్స్ట్ చూడమ్మా, అంటే చైనా ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ PCA పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, ఒక ఐలాండ్ చైనా కామ్గా ఈస్ట్ చైనా సీలో ఒక ఐలాండ్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది. దట్ ఈజ్ పల్మాస్ ఐలాండ్. ఓకే, ఈ పల్మాస్ ఐలాండ్ని ఆక్యుపై చేస్తే కంట్రీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు, PCA. ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎక్కడ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ లాస్ ఆఫ్ సీస్, UN క్లాస్ ప్రకారం పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉంటుంది. అవి ఈ ఇష్యూస్, ఇంటర్నేషనల్ టెరిటోరియల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇట్లా సాల్వ్ చేస్తుంది అనమాట. లైక్ జనరల్గా మనకి ఓషన్లో ఉన్న టెరిటోరియల్ ఇష్యూస్ అన్నీను. ఓకే, సో అయితే చైనా కనీసం PCA ఇచ్చిన అవార్డుని కూడా పట్టించుకోలేదు. చైనా ఏం చెప్తుంది, ఓకే వీ షల్ డూ అని చెప్పింది తప్ప ఎటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మళ్ళీ వెంటనే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పటికీ కూడా ఆ పల్మాస్ ఐలాండ్లోనే ఉండడం జరిగింది. ఓకే, అంటే దీన్ని బట్టి ఏం చూస్తాం, చైనాకి ఇంటర్నేషనల్ లాస్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎటువంటి పార్టిసిపేషన్ కూడా లేదు అని చూస్తాం. సో ఇటువంటి కంట్రీకి ఇంటర్నేషనల్ లెవెల్లో అంత రికగ్నిషన్ అవసరమా అని కూడా మనం క్వశ్చన్ వేయచ్చు అనమాట. ఓకే, అయితే ఈ టెరిటోరియల్ క్వశ్చన్స్ అనేవి సార్ యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఉంటుందా? ఎస్, ఆర్టికల్ 2 Clause 3 and Article 2 Clause 4 ఆఫ్ UN చార్టర్లో చూస్తే అక్కడ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి ఎట్లాగా సాల్వ్ చేసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. బట్ చైనా ఈ రూల్స్ని దేన్ని కూడా పాటించలేదు అని చూస్తాము. అండ్ రీసెంట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా చైనాకి చెప్పడం జరిగింది. ఏంటని, ప్యాంగాంగ్ సో లేక్లో నువ్వేదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నావో అది చెయ్యకూడదు, దానితో నీకు లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయి, ఇంటర్నేషనల్ నుంచి ప్రెషర్ అనేది వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా జనరల్గా చైనా దాన్ని ఫాలో అవ్వడం లేదు అని చూస్తాం. ఓకే, అంటే దీన్ని ఏం చూస్తాం, చైనా అనేది ఇష్టం వచ్చినట్టు మజిల్ ఫ్లెక్సింగ్ అనేది చేస్తుంది. దాన్ని ఆపేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరూ లేరని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటుంది, తనకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటుంది అని చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ ది కేస్ అనమాట. సో అయితే మనం ఖచ్చితంగా చైనా యొక్క పొజిషన్ని డీకోడ్ చెయ్యాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని నుంచి థ్రెట్ అనేది ఉంటుంది. అప్పుడు మనం ప్రాపర్గా ఎదుర్కోవాలంటే ప్రాపర్గా మనం అన్ని మిషన్స్ నుంచి, డిప్లొమాటిక్ మిషన్స్ కానీ మిలిటరీ మిషన్స్ కానీ అన్నీ కూడా యాక్టివ్లోకి తెచ్చుకోవాలి అని చూస్తాం. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. దీంట్లో చూడాల్సింది ఏమీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ 9 లైన్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో చైనా 9 లైన్ అనేది ఉంటుంది, ఆ 9 లైన్ ఏంటో కూడా పెట్టండి. ఓకే, సో ఇది క్వశ్చన్ అండ్ ఆర్టికల్ అనేది ఇంతవరకు సరిపోతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా ఎయిమ్స్ టు జాయిన్ NSG అని చూస్తాము. NSG అంటే ఏంటి, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఎప్పుడు మాట్లాడింది ఇండియా చైనా గవర్నమెంట్తో మాట్లాడుతున్నప్పుడు, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చైనీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఇండియన్ ఇంట్రెస్ట్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, దిస్ కమ్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడ వస్తుందమ్మా, GS2లో వస్తుంది. ఓకే, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ఈజ్ ఏ ఫిజైల్ మెటీరియల్ అని అంటాము. అంటే ఏంటి, న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఇష్టం వచ్చినట్టు వాడితే అది గ్రేటర్ డ్యామేజ్ అనేది చేస్తుంది. మనం ఏం చూసామా, హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ అటాక్స్ అనేవి USA జపాన్ మీద చేసింది, అవునా? ఆ ఎఫెక్ట్స్ అనేవి ఇంతవరకు కూడా చూస్తూనే ఉన్నాం, అవునా? సో అటువంటి టైంలో న్యూక్లియర్ టెక్నాలజీ అనేది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ కంట్రీస్ మధ్యలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా,
ఈ న్యూక్లియర్తో కేవలం మనం ఆర్మ్స్ మాత్రమే తయారు చేయము, కేవలం న్యూక్లియర్ బాంబ్స్ మాత్రమే తయారు చేయము, న్యూక్లియర్తో పవర్ కూడా తయారు చేస్తాము. ఓకే, మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదమ్మా, కుదంకులం ఇన్ తమిళనాడు. అక్కడ ఏం చేస్తారు, న్యూక్లియర్ చాలా కొద్ది టెక్నాలజీతో పవర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తామని చూస్తాం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా ఏమనుకున్నది, పక్కనే చైనా అనేది ఉంది. చైనా ఆల్రెడీ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది బాగా నేర్చుకున్నది, దానికి న్యూక్లియర్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనేవి దర్జాగా యూజ్ చేయగలది. ఓకేనా, అయితే ఇండియా కూడా ఏం భయపడింది అనమాట, చైనా ఒకవేళ ఫ్యూచర్లో అటాక్ చేస్తే ఏంటి, కేవలం అమెరికా దగ్గర అండ్ రష్యా దగ్గర మాత్రమే అప్పటికున్నాయి, మిగిలిన వాళ్ళ దగ్గర లేదు. సో థ్రెట్ అవుతుంది అనేసి న్యూక్లియర్లో మనం సెల్ఫ్ సస్టెనెన్స్ అవ్వాలి, న్యూక్లియర్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనేవి ఉండాలి అని హోమీ జహంగీర్ బాబా గారు డిసైడ్ చేశారు. హోమీ జహంగీర్ బాబా గారు గ్రేట్ ఇనిషియేటివే ఇప్పుడు మనం న్యూక్లియర్ టెక్నాలజీ అని చూస్తాం. బోత్ ఎలక్ట్రిసిటీ ఇంప్లిమెంటేషన్లో అండ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ తయారు చేయడంలో కూడా మనం హోమీ జహంగీర్ బాబా గారి రోల్ అనేది ఎక్కువ చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు చూడండి ఏం జరిగింది, 1974లో మనం ఏం చేసాం, న్యూక్లియర్ బాంబ్ అనేది టెస్ట్ చేసాము అండర్ ది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. గుర్తుంచుకోండి, ఇది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఏంటి, ఇండియా న్యూక్లియర్ బాంబ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఇది ఒక చీట్ కోడ్ అనమాట. ఓకే, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇండియా వెంటనే న్యూక్లియర్ బాంబ్ని చెక్ చేసిన తర్వాత ఎక్కడ, రాజస్థాన్లో వెంటనే కంట్రీస్ అనేది తెలిసింది, వరల్డ్ కంట్రీస్ తెలిసింది. అయితే ఇండియాలో న్యూక్లియర్ మైనింగ్ అనేది లేదు, ఇండియాలో న్యూక్లియర్ మైన్స్ అనేవి లేవు. సో ఖచ్చితంగా మనం ఎవరి మీద ఆధారపడాలి, వేరే కంట్రీస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే మనకి ఎవరు పంపిస్తున్నారు అప్పటికి, కెనడా అనేది పంపిస్తుంది. కెనడా అనేది పంపిస్తూ కెనడా ఏమనుకుంది, నేను పంపించిన న్యూక్లియర్ టెక్నాలజీతో కేవలం పవర్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ఇటువంటి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తుందని నేను అనుకోలేదు. సో వెంటనే 1974లో అది జరిగింది, వెంటనే ఒక గ్రూపింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాన్నే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ NSG అనేది పెట్టడం జరిగి, ఈ NSGలో ఎంతమంది మెంబర్స్ ఇప్పటిదాకా 48 మెంబర్ కంట్రీస్ అనేవి చూస్తాము. వీళ్ళు దేని గురించి మెయిన్ డిస్కషన్ చేస్తారు అంటే, ఇక్కడ న్యూక్లియర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి డిస్కషన్ చేస్తారు అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద కూడా డిస్కషన్ చేస్తారు. సార్ అయితే ఇక్కడ ప్రమాదం ఏమి ఉండదా? నో, ఈ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేవి చూస్తారు. ఏంటని, ఎప్పటికీ కూడా న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ప్రొలిఫెరేషన్ అవ్వకూడదు. సార్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి టెక్నాలజీ అనేది సీక్రెట్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పంపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరికీ క్లియర్గా తెలుసు, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్స్ అనేది తయారు చేయగలిగిందంటే దానికి కారణం చైనా సీక్రెట్గా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి తనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చూస్తాం. సో అయితే ఈ ప్రొలిఫరేషన్ అనేది జరగకూడదు, ఇట్లా ప్రొలిఫరేషన్ అనేది జరగకూడదు. న్యూక్లియర్ అనేది మనకి కాన్స్టెంట్గా రావాలి, దేనికి, పవర్ ప్రొడక్షన్కి. అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా, కొత్త టెక్నాలజీ మనకు వస్తే న్యూక్లియర్ వేస్ట్స్ అనేవి తగ్గుతాయి, న్యూక్లియర్ వేస్ట్ అనేది ప్రమాదంగా మనం చూస్తామన్నమాట. సో అయితే ఇప్పుడు టోటల్గా 48 కంట్రీస్ ఉంది. ఇండియా హిస్టరీలో చాలా వరకు న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో మెంబర్షిప్ అడిగింది, బట్ ఎవ్రీ టైమ్ ఓన్లీ కంట్రీ దట్ ఈస్ రిజెక్టింగ్ ఈజ్ చైనా అని చూస్తాము. ఎందుకు, ఒకసారి చూస్తే NSGలో మెంబర్షిప్ రావాలి అంటే ఉన్న ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుంది, వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది, అంటే యునానిమస్గా ఉండాలన్నమాట. ఎవరైనా కూడా నో అన్నారు అంటే, కేవలం ఒక్కరు నో అన్నా కూడా వాళ్ళ మెంబర్షిప్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడూ కూడా చైనా మనల్ని ఆపుతుందన్నమాట. ఎందుకు, ఇండియా అనేది ఒకసారి NSG గ్రూప్లో చేరింది అంటే మరింత న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంది అండ్ వేరే కంట్రీస్కి కూడా న్యూక్లియర్ బాంబ్స్ టెక్నాలజీ అనేది పంపిస్తుంది అని చైనా అవుట్ రైట్గా చెప్పడం జరిగింది. బట్ ఇండియా ఎప్పుడు కూడా అట్లా చేయదు, అవునా. కేవలం మనం న్యూక్లియర్ బాంబ్స్ అనేవి సెల్ఫ్ డిఫెన్స్ గురించి చేస్తాం. ఎందుకు, చైనా అనేది న్యూక్లియర్ టెక్నాలజీ, పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెక్నాలజీ, అవునా. పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఈవెన్ చూసుకుంటే ఇండియా దగ్గర కన్నా పాకిస్తాన్ దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అని చూస్తాం, అవునా. సో అందుకని ఖచ్చితంగా ఇండియాకి ఇస్తే పాకిస్తాన్కి ఎఫెక్ట్ అవుతుంది అని చైనాకి తెలుసు. చైనా ఈజ్ గుడ్ ఫ్రెండ్స్ కదా. సో అయితే చైనా ఏం చెప్తుంది, ఇండియాకి ఒక్కదానికి ఇవ్వద్దు, పాకిస్తాన్తో కలిపి ఇండియాకి ఇవ్వండి అని. ఓకేనా, ఒకవేళ ఇద్దరికీ ఇచ్చినట్టయితే పాకిస్తాన్
అది ఒక టెర్రరిస్ట్ నేషన్ కాబట్టి వేరే కంట్రీస్కి లైక్ ఆఫ్ఘనిస్తాన్ కానీ వాళ్ళకి టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, టెర్రరిస్టులకి న్యూక్లియర్ టెక్నాలజీ దొరికింది అంటే ఏ కంట్రీ అయినా కూడా ఒక్కటే. అవునా, న్యూక్లియర్ బాంబ్స్ని ఎదుర్కొనే కెపాసిటీ, కౌంటర్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ అనేవి ఎంతవరకు కూడా లేవు. సో ఇదమ్మా మొత్తం ఇష్యూ. ఎందుకు ఇండియాకి ఇవ్వద్దు అంటుంది అంటే, ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటర్ ఆఫ్ ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ టెక్నాలజీ, ఓకే, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఇండియా సిగ్నేటరీ కాదు. సో అందుకనే ఇవ్వము అని చెప్తుంది. బట్ ఇండియా కల్చర్ అండ్ హిస్టరీ అండ్ ఇట్స్ పొలిటికల్ డిప్లొమసీ అనేది గ్లోబల్ లెవెల్లో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ రూల్స్ అనేవి చైనా పాటించదు, కానీ ఇండియా ఎప్పుడూ కూడా పాటిస్తుందని చూస్తాం. అవునా, సో ఈ బేసిస్ మీద ఇండియాకి ఖచ్చితంగా ఎన్ఎస్జీ మెంబర్షిప్ రావాల్సిందే అని మనం ఆర్టికల్లో ఆన్సర్ రాస్తామన్నమాట. ఓకే, సో ఇదే అమ్మ ఆర్టికల్, ఇంతకన్నా దీంట్లో డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. సో యూ కెన్ రిలై ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో కాంప్రిహెన్సివ్గా చూశారు కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. ఆర్టికల్ చూడమ్మా, ఫ్రీజ్ ఆన్ న్యూ ఐఏఎస్ డెప్యూటేషన్ రూల్స్ అనేవి చూస్తాము. అయితే ఏ టాపిక్లో వస్తుందమ్మా? గవర్నెన్స్ టాపిక్లో వస్తుంది. గవర్నెన్స్లో మనకి ఎక్కడ వస్తుంది? గవర్నెన్స్ GS2లో వస్తుంది. GS2 గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట. ఫ్రీజ్ ఆన్ న్యూ ఐఏఎస్ డెప్యూటేషన్ రూల్స్. డెప్యూటేషన్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి సెంటర్కి పంపించడం కానీ, సెంటర్ నుంచి వేరొక స్టేట్కి పంపించడం కానీ దాన్ని డెప్యూటేషన్ అని అంటాము. అయితే జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇండియాలో షార్టేజ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని చూస్తాము. షార్టేజ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ చూస్తాం. ఎందుకంటే ఓవరాల్గా యూపీఎస్సీ సెలెక్ట్ చేసేది చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేస్తుంది. సో సెంట్రల్ లెవెల్లో కూడా సెలక్షన్లోనే తక్కువ ఉందంటే అవైలబిలిటీలో కూడా తక్కువ ఉంటుంది. సరే, ఎందుకు? ఐఏఎస్ అనేది సెంట్రల్ పోస్టింగే కదా, సెంట్రల్ గవర్నమెంట్కే రూల్స్ ఉండాలి కదా. ఎస్, ఒక్కసారి అయితే చూడండి, మనం వీళ్ళని ట్రైనింగ్ చేసేది స్టేట్స్ గురించి అనమాట. స్టేట్స్కి సెంటర్కి మంచి రిలేషన్ ఉండాలి అని మనం ఐఏఎస్ ఆఫీసర్స్ని తీసుకొని వస్తాము. అయితే ఈ షార్టేజ్ ఆఫ్ ఐఏఎస్ని కూల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా డెప్యూటేషన్ రూల్స్ అనేవి ఇచ్చింది. ఇంతవరకు కూడా ఏమయ్యేది? ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఫ్రమ్ తెలంగాణ అనుకోండి, ముందు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటి, ఎవరైతే సెంటర్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారని, అప్పుడు వాలంటరీగా ఈ ఎక్స్ నేమ్ ఇస్తే మాత్రమే ఎక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ చూసి తీసుకుంటుంది. ఒకవేళ ఎక్స్ నేమ్ ఇవ్వకపోతే ఎక్స్ని అసలు టచ్ చేయరు అనమాట. అయితే ఇప్పుడు ఈ న్యూ ఐఏఎస్ డెప్యూటేషన్ రూల్స్ ప్రకారం వీళ్ళ పర్మిషన్ లేకున్నా కూడా సెంట్రల్ డెప్యూటేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు చూస్తారమ్మా? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చూస్తుంది. సివిల్స్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేయడం మాత్రమే యూపీఎస్సీ చూసుకుంటుంది. ఆ తర్వాత క్యాడర్ ఎలొకేషన్ మొత్తం కూడా DOPT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాత్రమే చూసుకుంటుంది అనమాట. వాళ్ళు ఏం రిపోర్ట్ చేశారు రీసెంట్గా? 2014లో 19% ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు సెంట్రల్ దగ్గర ఉండేవారు టోటల్ ఇండియాలో. ఇప్పుడు 2021కి ఆ నెంబర్ 10%కి పడిపోయింది. అండ్ ఫ్యూచర్లో ఇట్లానే కంటిన్యూ అయితే మరింత నెంబర్ పడిపోతుంది అని ఇటువంటి రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి? వాళ్ళని సెలెక్ట్ చేసింది యూపీఎస్సీ. యూపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఖచ్చితంగా మాకు ఫుల్ రూల్స్ అనేవి ఉంటాయి, పవర్స్ అనేవి ఉంటాయి. సో అందుకనే కొత్త డెప్యూటేషన్ రూల్స్ అనేవి తీసుకొస్తున్నాం. ఏంటని? వాళ్ళ పర్మిషన్ లేకున్నా కూడా చాలా వరకు వాళ్ళని సెంట్రల్ డెప్యూటేషన్ మీద స్టేట్స్ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. సార్, అయితే దీంట్లో తప్పే ఉంది, ఎందుకు చాలా స్టేట్స్ వాటిని ఆపమంటుంది? ఎందుకు అంటే సెంటర్ అండ్ స్టేట్ సేమ్ పొలిటికల్ పార్టీస్, బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, కానీ మిగిలిన స్టేట్స్లో చాలా వరకు లైక్ ఒడిషా కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడంతా కూడా ఏంటి, బీజేపీ వాళ్ళకి ఆపోజిట్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. అవునా? సో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ అనేది ఉపయోగించాలి అని అనుకుంటే మాత్రం అది లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఆన్ వీళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళ సర్వీస్ క్యాడర్ కానీ వాళ్ళు అటు ఇటు జంబ్లింగ్ అవుతున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రతిదీ కూడా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అని చూస్తాం. ఓకే, ఒకవేళ సెంట్రల్ డెప్యూటేషన్ మీద మనం వెళ్ళిపోయాము అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ స్టేట్కి వచ్చినప్పుడు స్టేట్ ఇటువంటి మంచి రోల్స్ కూడా మనకి ఇవ్వదు. ఒకవేళ వెళ్ళలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? సో అందుకని వెంటనే ఈ రూల్స్ ఏవైతే మీరు అమెండ్ చేసి పెట్టారో ఆ
రూల్స్ని వెంటనే ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ అంటే ఆపండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ మనం ద హిందూ అనాలిసిస్లో ఒకసారి డిస్కస్ చేసాము. దీంట్లో ఇంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉండదన్నమాట. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఎయిర్ స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ అన్ ఓవర్ సైట్ బాడీ అని చూస్తాము. ఓకేనా. సో ఇది ఎక్కడ వస్తుందమ్మా, ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు పాలసీస్ అనేవి పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్, అది మనకి GS2లో వస్తుంది. పాలిటీ GS2లో వస్తుంది అనమాట. అయితే ఏంటి ఇక్కడ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అనేది తీసుకొచ్చారు. ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఏమంటాం పారాషూటింగ్ అని అంటాము. పారాషూటింగ్ కానీ పారాగ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్ స్పోర్ట్స్లో చూస్తామన్నమాట. అంటే ఇక్కడ హ్యూమన్స్ ఉంటారు, ది టేక్ యాక్టివిటీ ఆఫ్ టూరిజం అనేది ఇక్కడ తీసుకుంటారు. అవునా, టూరిజం ఎంజాయ్ చేయడానికి ఫారినర్స్ వస్తారు కాబట్టి ఇటువంటి ఎయిర్ స్పోర్ట్స్ అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అని చూస్తాం. అవునా, ఐ విల్ డూ జూమ్ అవుట్, ఒకసారి క్లియర్గా చూడండి. సో అయితే ఇక్కడ వీటి గురించి రెగ్యులేషన్ చేస్తూ మనకి ఎవరు వచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోకి వస్తుందన్నమాట. అయితే వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన బాడీలో 4 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది పెడదాము అని అనుకుంటున్నారు. ఒకసారి చూడండి, ఆ 4 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఉండేది ASFI. ఓకే, ASFI ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చూస్తాం. ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చూస్తాము. ఈ ASFI బాడీ ఏమో అపెక్స్ బాడీగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, రెగ్యులేషన్ ఆస్పెక్ట్స్ కానీ సర్టిఫికేషన్ కానీ అన్నీ ఇదే చూస్తుంది. ఒకసారి స్ట్రక్చర్ చెప్తాను చూడండి. ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కింద మనకి నేషనల్ అసోసియేషన్ అని ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ అసోసియేషన్ అని ఉంటుంది. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దీన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. డిస్ట్రిక్ట్, అందుకే ఇది 4 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తీసుకువెళ్ళడం అనేది జరిగింది అనమాట, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అని. సో అయితే ఈ మెయిన్ రోల్ ఎవరిదమ్మా, ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు, దిస్ యాక్సెప్ట్స్, ఇది రెగ్యులేషన్స్ని ఫిక్స్ చేస్తుంది, సర్టిఫికేషన్ కూడా ఇది ఇస్తుంది. ఓకే, సర్టిఫికేషన్స్ ఇది ఇస్తుంది. అండ్ ఆ తర్వాత ఎక్కడైనా యాక్సిడెంట్స్ అనేవి జరిగితే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కొని గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఎవరైనా మిస్మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకి పెనాల్టీస్ కూడా ఈ బాడీయే వేస్తుంది. ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది చూస్తాం. అయితే గవర్నమెంట్ ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందమ్మా, ఇది జనరల్గా ఈ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్గా కట్ అయితే, అంటే ఈ పారాగ్లైడింగ్ కానీ పారాషూటింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి 80 to 100 crores బిజినెస్ మాత్రమే చూస్తున్నాయి. పెరానం 80 to 100 crores బిజినెస్ మాత్రమే చూస్తున్నాయి. అయితే ఇక్కడ కేవలం 5,000 మెంబర్స్కి మాత్రమే జాబ్ అనేది ఉంది. ఈ మార్కెట్ వాల్యూ అనేది సింపుల్గా 10 times అనేది పెరుగుతుంది అని ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఊహిస్తున్నారు. అండ్ దీంతో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 1 lakh జాబ్స్ వస్తాయి అని కూడా చూస్తున్నారు. 1 lakh జాబ్స్ అంటే ఇది ఇండియాలో మంచి పొజిషన్ అనేది క్రియేట్ చేస్తుంది, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో వీళ్ళందరూ కూడా సస్టైనబుల్ బిజినెస్ ప్రాసెసెస్ అనేది చేస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఈ గైడ్ లైన్స్ ఏదైతే ఇస్తుందో అవన్నీ ఫాలో అవ్వాలి, సర్టిఫికేషన్స్ ఫాలో అవ్వాలి, యాక్సిడెంట్స్ అయితే రిపోర్టింగ్ చేయాలి, పెనాల్టీస్ కూడా ఈ ASFI అనేది చూస్తాము. ఓకే, సో అందుకనే రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఏం చేసింది, గవర్నమెంట్ వేరియస్ ఇన్సెంటివ్స్ అనేది ఇద్దామనుకుంటుంది. ఎందుకు, స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మీద గవర్నమెంట్ ఇంతవరకు కూడా వేరే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ మీద 18 to 28% అనేది GST ఉంది. దీన్ని 5%కి తీసుకొస్తాము. అప్పుడు ట్యాక్స్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి ఓవరాల్గా అమౌంట్స్ కూడా తగ్గుతాయి. అప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఇది చేస్తారు. ఓకే, ఈ ఎయిర్ స్పోర్ట్స్ అనేది చేస్తారు. అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఈ ఎయిర్ స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుంది, ఇండియన్స్ని ఎక్సెల్ చేస్తుంది అని కూడా చూస్తాము. గ్లోబల్ లెవెల్లో పార్టిసిపేషన్స్ ఏవైతే ఇండియా నుంచి వీళ్ళు వెళ్తారు అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్.
మనం పూర్తిగా దీని గురించి తెలుసుకున్నాం. ఇంకా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇట్లా బాడీస్ ఏవైనా తీసుకొస్తే అప్పుడు మళ్ళీ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేస్తాము అనమాట. ఓకే, 4 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ తీసుకొచ్చింది, అందుకనే ఆ 4 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్, రోల్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో ఎస్, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. ఓకే, సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. మీరు ఇచ్చిన కామెంట్స్ అనేవి మాకు మరింత రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అనేవి మీకు కన్సిస్టెంట్గా ప్రొవైడ్ చేస్తాము. మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో మంచి రోల్ అనేది మేము చేరుకుంటాము అన్నమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.